నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ ఈవినింగ్. బండి భగీరథ్, బండి సంజయ్ కొడుకు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగుతూ ఉన్నది. ఒక పోక్సో కేసులో కేంద్ర సహాయక మంత్రి కొడుకు ఇరుక్కున్నాడు అని చెప్పేసి అన్ని వార్తాపత్రికలు, అన్ని మీడియా ఛానళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇందులో తప్పేవరిది అనే అంశాన్ని, కేవలం ఇందులో తప్పేవరిదని అనే అంశాన్ని మాత్రమే మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. అసలు ఈ అమ్మాయి అబ్బాయికి ఎట్లా పరిచయం, ఎందుకోసమని కేసు పెట్టింది, దీనికంటే తర్వాత మళ్ళీ కౌంటర్గా ఇతను ట్రాప్ చేసింది అని చెప్పేసి ఇతను ఇలా కేసు పెట్టారు అనే అంశాన్ని మనం తర్వాత ఇన్ని రోజుల తర్వాత పోలీసులు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, మొత్తం మీద ఎందుకోసం అని చెప్పేసి ఈ రాజకీయం, దీని వెనుక ఏ రాజకీయ శక్తులు ఉన్నాయి అనే అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. రాజకీయాలు మురికి కూపంగా మారాయి, వాటిని మనం బాగు చేయలేం, వాటికి దూరంగా ఉంటేనే బెటర్. తరచూ మనం సొసైటీలో ఈ మాటలు వింటూ ఉంటాం. ఇవి ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఉదంతం. కనీసం వాస్తవాలు తెలుసుకోకుండానే బురద జల్లేస్తున్నారు. పరిస్థితులు ఈ కేసులో తెరపైకి వస్తున్నాయి. అసలు ఆ అమ్మాయి ఎవరు, భగీరథ్తో సన్నిహితంగా ఉంటే తప్పు చేసినట్లేనా, ఫ్రెండ్లీగా కూడా ఉండొచ్చు కదా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోపణలు ఇప్పుడే ఎందుకు తెరమీనికి వస్తున్నాయి, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండడం, ఆయన కుమారుడు భగీరథ్ కావడమే ఈ పరిస్థితులకు కారణమా, బండి సంజయ్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రత్యర్థులు పన్నిన కుట్రలో భగీరథ్ చిక్కుకుపోయాడా, ఇదే ఇవాల్టి మన చర్చా వేదిక. ఒకవైపు అరెస్ట్ చేయాలి, బండి సంజయ్ కుమారుడైతే ఏ విధంగా వదిలిపెడతారని ఒకవైపు చర్చ, ఇంకోవైపు రాజకీయ కుట్ర అని ఇంకోవైపు చర్చ. మనతో పాటు ఈ చర్చలో పాల్గొంటున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు, అలాగే శేఖర్ భాష గారు. సార్ నమస్తే అండి. అలాగే రవీంద్రనాథ్, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. శేఖర్ భాష గారు, ఇప్పుడు ఎక్కడ అబ్బాయిలకు ఇబ్బంది కలిగినా మీరు స్పందిస్తూ ఉంటారు, ఎందుకంటే కొన్ని మీరు మాట్లాడేటివి కొంత వాస్తవంగానే ఉంటాయి. కొంతమంది అమ్మాయిలు ఈ విధంగానే చేస్తూ ఉంటారు, కొన్ని వెలుగులోకి వచ్చినాయి చూసినాం. ఈ విషయంలో మీ స్పందన ఎట్లుంటుంది అనేది చాలామంది అనుకుంటున్నారు. అసలు ఈ కేసు మొత్తం స్టడీ చేసిన తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, ఇది ఇక్కడ అమ్మాయి తప్పని నేను చెప్పాను, అలాగే అబ్బాయిది తప్పని నేను చెప్పాను. ఇద్దరు ప్రేమలో ఉన్నారు, వయసు విషయాలు పక్కన పెట్టేసేయండి. ఇద్దరు ప్రేమించుకున్నారు, ఒకనొక టైంలో ఏదో ఇద్దరికి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవని క్రిమినలైజ్ చేశారు. సో ఇది వీళ్ళ కథే కాదు, మన భారతదేశంలో 4 కోట్ల మంది 16-18 మధ్యలో ఉన్న మహిళలు ఉన్నారు. అందులో కనీసం 1 కోటి మంది ఇవాళ ప్రేమల్లో ఉంటుంటారు. వీళ్ళందరి ప్రేమల్లోనూ ఇదే కథలు. సో ప్రేమించేటప్పుడు పెద్దవాళ్ళు గుర్తురారు, విడిపోయేటప్పుడు ప్రేమించినవాడు గుర్తురాడు. సో ఏమవుతుందంటే ఒకనొక టైంలో పెద్దలకి తెలిసిపోవడం వల్ల గొడవలు జరుగుతాయి. కొన్ని చోట్ల ఇలాంటి పెద్ద వాళ్ళు కొడుకున్నప్పుడు పేరెంట్సే వీళ్ళమ్మ మంచి కుటుంబం, పెద్ద ఏంటి పలుకుబడి కలిగిన కుటుంబం, డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి ఇంటి కోడలు అయితే నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది అని చెప్పి వాళ్ళు కూడా పోనిస్తారు. దట్ డజంట్ మీన్ లైక్ ఆయన కూడా నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుని ఉంటాడు. కానీ ఏదో ఒక టైంలో ఈ ప్రేమలో ఇద్దరు కలిసి మనస్ఫూర్తిగా స్పెండ్ చేసిన తర్వాత కూడా ఒక గొడవ వస్తుంది. ఈ గొడవని క్రిమినలైజ్ చేయడం మొదలెడతారు. ఆయనకు కోపం వచ్చి ఆయన హనీ ట్రాప్ పెట్టచ్చు, ఈవిడ కోపం వస్తే ఈవిడ పోక్సో పెట్టచ్చు. సో ఇక్కడ ఆ గొడవకి కారణం ఏంటి? మేబీ ఆయన చెప్తున్నట్టుగా ఈ రిలేషన్లో ఉన్నంతకాలం బాగానే ఉంది, ఒకనొక టైంలో ఈవిడికి వేరే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనేది ఆయన ఆరోపణ. అది తెలుసుకుని ఆయన గుండె బద్దలైపోయిందో ఏదో అయింది, మొత్తానికి విడిపోదాం అనుకున్నాడు. నువ్వెట్టా వదిలేస్తావు, ఇన్నాళ్ళు శ్రీశైలం తిరిగాము, అరుణాచలం తిరిగాము, విజయవాడ తిరిగాము, అన్నీ తిరిగింది తర్వాత అందరికీ తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు వద్దంటే ఎట్టా కుదురుతుంది అని చెప్పి వాళ్ళు గొడవ వేసుకుని ఉండొచ్చు. మరి అలా అయితే ఇదేంటి అని చెప్పి చూపించినప్పుడు ఆ గొడవ పెద్దదైంది. అంటే ఇప్పుడు ఆయన హనీ ట్రాప్ పెట్టాడు, ఆ హనీ ట్రాప్లో 5 కోట్లు ఎంతో డిమాండ్ చేస్తారు. అంటే చేసుకోకపోతే ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వు అని అడిగినట్టుగానే మనం చూడొచ్చు దాన్ని. సో ఈ కోణంలో ఒక ప్రేమ వ్యవహారం నిజంగా ప్రేమ వ్యవహారమే, ఇది చెడింది. ఇది చెడితే ఎన్ని రకాలుగా మన న్యాయ వ్యవస్థని వాడుకోవచ్చు. ఆయనకు పలుకుపడింది కాబట్టి ఆ కనీసం అదైనా పెట్టగలిగాడు. లేని వాళ్ళు ఇవాళ కొన్ని వేల మంది ఖైదీలు జస్ట్ ఇటువంటి ప్రేమలో ఉండి రిమాండ్లో ఖైదీలుగా మగ్గుతున్నారు. 16 ఏళ్ల అమ్మాయికి అపశుభం తెలియదు అనడానికి లేదు, ఆవిడకి అన్నీ తెలుసు. ఇదే ఒక 14 ఏళ్ళ అమ్మాయిని చెప్పండి, నేను ఖచ్చితంగా ఆవిడకి ఏం తెలియదు అని అంటాను.
ఇండియా మొత్తం మీద సార్ లాయర్ గారు ఉన్నారు కాబట్టి ఇండియా మొత్తం మీద ఇప్పటిదాకా నమోదైన పోక్సో కేసెస్లో 16 ఏళ్ల పైబడిన ఎవరన్నా ఒక అమ్మాయి రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉండి తర్వాత అది ఏదైనా బెడిసి కొట్టి కోర్టుకి వెళ్తే శిక్ష పడిన ఒక్క మగాడిని మీరు చూపించండి. పోలీసులు హడావిడి చేస్తారు, తీసుకెళ్ళి లోపలేస్తారు, 2 నెలలు లేకపోతే బెయిల్ రాకుండా పోక్సో దీంట్లో ఉంటారు, తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు, తర్వాత సంవత్సరాల తర్వాత కొట్లాట సాగుతుంది. బట్ ఒక్క కేసులో కూడా ఇప్పటికీ ఒక్క అబ్బాయికి శిక్ష పడదు. అందరూ ఇది తర్వాత రొమాంటిక్ రిలేషన్ ప్రూవ్ అవ్వడము, ఆ అమ్మాయి వచ్చి సాక్ష్యం చెప్పడం కావచ్చు, లేకపోతే ఆ సాక్ష్యాలన్నీ కూడా ఇది బయటపడడం కావచ్చు జరుగుతుంది. మీరు చెప్పండి సార్, ఒక్క అబ్బాయికి శిక్ష పడింది నేను అడుగుతున్నాను. రైట్. రవీంద్రనాథ్ గారు, అసలు ఈ చట్టాలు ఏం చెప్తున్నాయి? బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పెట్టిన కేసు ఏం చెప్తుంది? తర్వాత ఈ బండి సంజయ్ కుమారుడి పైన అయినటువంటి కేసు పోక్సో కేసు యాక్ట్ ఏం చెప్తుంది? ముందుగా ఈ యొక్క కేసు వివరాలు మనం లోపలికి వెళ్ళగలిగితే BNS 7475 ముందుగా దీని మీద పెట్టడం జరిగింది ఆయన మీద. తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడైతే మైనర్ అని ఆమె ఇచ్చినటువంటి ఆధారాల మేరకు ఎప్పుడైతే కన్ఫర్మ్ చేశారో సెక్షన్ 11 అనేది ఇంపోజ్ చేశారు. పోక్సోలో రకరకాల సెక్షన్స్ ఉంటాయి, అందులో సెక్షన్ 11ని ఇంపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే సిట్ అధికారులు రావడం, కూకట్పల్లి DSP గారిని దీని మీద విచారణ చేసిన తర్వాత ఆవిడ మరలా ప్రత్యేకంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అదేవిధంగా అమ్మాయితో ఒక 2 గంటల పాటు విచారణ చేసిన తర్వాత షాక్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందంటే అది సెక్షన్ 5 సబ్ క్లాస్ I రెడ్ విత్ ద 6. అది మేమేమంటామంటే యాజ్ పర్ ద మా లీగల్ సెగ్మెంట్లో మొత్తం పోక్సోలో భయంకరమైన సెక్షన్ ఏదైనా ఉందంటే అది సెక్షన్ 5 సబ్ క్లాస్ I. అంటే ఒక అమ్మాయిని పదే పదే రిపీటెడ్లీ అత్యాచారం చేసే వాళ్ళకి మాత్రమే ఆ సెక్షన్ని పెడతారు. అటువంటి సెక్షన్ పెట్టడం అంటే ఏదైతే FIRని ఆల్టర్ చేశారో అక్కడ మాత్రమే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయంపైనే ఇప్పుడు ఏం చేశారంటే ఇమీడియట్గా ఆయన హైకోర్టుకు ముందస్తు బెయిల్కి వెళ్ళడం, బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగింది. ఈ రోజు కూడా ఇప్పటివరకు మేము లైవ్లో చూస్తున్నాం. బట్ బెంచ్ మీదకి మాధవీదేవి గారి జస్టిస్ మీద వస్తుందని చెప్పి ఇప్పటివరకు మేము లైవ్లో చూస్తున్నాం. బట్ బెంచ్ మీదకి రాలేదు. మేబీ మన సెషన్ అవుతుండగా వస్తుందేమో, మన సెషన్ అయిపోయిన తర్వాత. సార్ నేను ఒక క్వశ్చన్ అడగాలి. మీరు రిపీటెడ్గా అత్యాచారం అనే మాట వాడారు ఇక్కడ. రిపీటెడ్గా అత్యాచారం అంటే రిపీటెడ్గా ప్రేమపూర్వకంగా కలిసి ఉన్న మైనర్కి కూడా దాన్ని మీరు అత్యాచారం అనే లాయర్ భాషలో వాడుతున్నారా, లేకపోతే రిపీటెడ్గా అత్యాచారం జరిగిందని అంటే నేను ఆ సెక్షన్ కూడా చెప్తాను సార్. బీయింగ్ ఎన్ అడ్వకేట్ గా నేను ఆ సెక్షన్ దేనికి పెడతానని చెప్తాను. ఇప్పుడు అక్కడ నేను తెలుసుకున్నది చెప్తా, అది కరెక్ట్ కదా మీరు చెప్పండి. పోక్సో ప్రకారము 18 ఏళ్ల లోపు అమ్మాయి తనంతటికి తాను ఇష్టపూర్వకంగా అతనితో కలిసి ఉన్నా కూడా దాన్ని అత్యాచారంగా భావించాలి అని పోక్సో చట్టం చెప్తారు. ఎగ్జాక్ట్లీ ట్రూ. దిస్ ఈస్ కాల్డ్ స్టాచ్యుటరీ రేప్. అవునండి. సో ఇప్పుడు వీళ్ళు పెట్టిన సెక్షన్ ఈ అమ్మాయి 10 సార్లు కాక 20 సార్లు అతనితోటి ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగానే కలిసి ఉన్నా కూడా ఆ 10 సార్లు కలిసిన వాటిని కూడా అత్యాచారాల కింద ప్రొజెక్ట్ చేయబడుతుంది. సో దీన్ని మనం అంటే ఆ అమ్మాయి ప్రూఫ్లు చూపించుండగా లేకపోతే నోటి మాట చెప్పినా సరిపోతుంది. ఎందుకంటే పోక్సో కేసులో ప్రూఫ్లు చూపించాల్సిన అవసరం లేదు. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ మీ. అవతల ఎవరి మీద అయితే కేసు పెడతారో ఇప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోలేదమ్మా అని చెప్పి ఆవిడ చెప్తే చాలు. అదే ఇక్కడ బేసిక్గా ఏమవుతుంది సార్, ఇప్పుడు మీరు మాట్లాడేది సోషల్ యాంగిల్ మీరు మాట్లాడతారు. మీరు మాట్లాడేది సోషల్ యాంగిల్లో 100% మీరు చెప్పేది 100% రైట్. నేను కూడా కోర్టు తీసేశానంటే అదే విషయాన్ని మాట్లాడతాను నేను. బట్ ఇక్కడ లీగల్ వేరు, నైతికత విలువలు వేరు. నైతికంగా మాట్లాడాలంటే ఇక్కడ జరిగింది ఆయన చెప్పినట్టుగా, సార్ చెప్పినట్టుగా 100% శేఖర్ గారు చెప్పింది రైట్ పెట్సింది. బట్ ఇప్పుడున్నటువంటి మన చట్టాలకు అనుగుణంగానే వెళ్తున్నాం. మన చట్టాల యొక్క పరిభాషలో కోర్టుల్లో దాని మీద విచారణ, దర్యాప్తు బృందాలు వాటి గురించి అంతా అవుతుంది. కాబట్టి బీయింగ్ నేను అడ్వకేట్గా నేను చెప్పేది ఏంటంటే ఏదైతే ఆల్టర్ చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో, సెక్షన్ ఏదైతే ఇంపోజ్ చేశారో ఇది మాత్రం అత్యంత దారుణమైనది. ఎందుకంటే జనరల్గా ఏదో ఓవర్ నైట్ దారుణం ఎట్లా అవుతుంది? దారుణం అని చెప్పడానికి నేను చెప్తున్నాను. అంటే వాస్తవాలు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కేసు పెడతారు కదా. అదే ఇన్వెస్టిగేషన్ అంటే ఇక్కడ ఫస్ట్ FIR అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే. దట్ ఇస్ నాట్ ద ఫైనల్ జడ్జిమెంట్. ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే. ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఆ రోజు అధికారికి అనిపించింది కాబట్టి పెట్టడం జరిగింది. అది అవునా కాదంది డిసైడ్ చేయాల్సింది కోర్టు హాల్స్లో డిసైడ్ చేస్తాయి. అయితే ఈలోగా సార్ చెప్పినట్టుగా, శేఖర్ గారు చెప్పినట్టుగా జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోద్ది. ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా క్లీన్ చిట్గా బయటకు వచ్చేసరికి కూడా ఈలోగా జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ విషయంలో ఏదైతే బండి భగీరథ గారి విషయంలో మాత్రం జరిగింది ఏదైతే ఉందో,
అంత ప్రీ ప్లాన్డ్గా ఒక ఫ్యాబ్రికేటెడ్గా జరిగింది అనేది మేము తప్పనిసరిగా చెప్పొచ్చు. అందుకని మేము మాట్లాడుతున్న వెర్షన్ కూడా ఎట్లా? కంప్లీట్ ఫ్యాబ్రికేటెడ్. అంటే ఈ అమ్మాయితో లాస్ట్ 2025 అక్టోబర్లో నుంచి మనం ఆలోచిస్తే అక్టోబర్లో శ్రీశైలం వెళ్ళడం, అదే డేట్స్లో కూడా మనం చెప్పాం 9th 11th ఆ డేట్స్లో శ్రీశైలం, తిరుపతి, అదేవిధంగా అరుణాచల క్షేత్రం ఇవన్నీ కూడా తిరిగారు. ఎందుకని తిరిగారు వీళ్ళు అంటే ఈ అబ్బాయి ఏదో థర్డ్ పర్సన్ అనామకుడు కాదు, ఇంటికి వస్తున్నాడు. అక్కడ ఉన్న ఫొటోస్ ఇమేజెస్ మనం చూస్తుంటే మనకు అర్థమైందంటే ఇంట్లో కాస్త పరిచయం ఉన్న వ్యక్తులనే పరిచయం ఉన్నారు. అంటే ముందుగానే మ్యారేజ్ చేద్దాం అనుకున్నారు. సరే అమ్మాయి మైనరా మేజరా పక్కన పెడితే దాని మీద కూడా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు మేము అనేక వీడియోస్లో కూడా మేము చెప్పడం జరిగింది, అవి కూడా ఇప్పటికి వివాదాస్పదమే. ఒక మనిషికి ఒక ఆధార్ కార్డు ఉండాలి, ఒక బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. కానీ ఇదేందో ఇక్కడ ఈ స్టోరీ చూస్తుంటే రకరకాల మ్యారేజ్ బర్త్ సర్టిఫికేట్లు అంటే ఫెర్నాండెజ్ హాస్పిటల్ పుట్టినట్టు ఒకటి ఉంది, బైమ్సా హాస్పిటల్లో పుట్టినట్టు ఒకటి ఉంది, ఆధార్ కార్డు ఒక రకంగా ఉంది. ఇంతకీ పోలీసులు దేన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారంది. అందుకే నిన్న జస్టిస్ మాధవదేవి గారు అడిగింది ఒకటే స్ట్రైట్గా, అక్కడ నిరంజన్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ పైల నాగేశ్వర గారు మాట్లాడుతున్నప్పుడు మాధవి గారు అడిగిన ఒకే ప్రశ్న, ఇంతకీ మీరు ఏ బేస్ చేసుకుని ఈ అమ్మాయిని మైనర్ అని చెప్పి కన్ఫర్మ్ చేయమంటే ఈరోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఈరోజు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా వెయిట్ చేస్తున్నాం, బట్ ఇప్పుడు మన సెషన్ అవుతున్న సరికి రాలేదు. బట్ దేన్ని బేస్ చేసుకుని మైనర్ అని చెప్పారు. ఆగస్టు 12th 2021 యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజు ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ ఆమె యొక్క ఏజ్ అప్పుడు ఆమె కన్ఫైన్ చేసుకుంది ఏంటంటే నాకు 15 సంవత్సరాలు, నేను 9th క్లాస్ చదువుతున్నానని చెప్పి. సో అప్పుడు 9th క్లాస్ అవుతుంది, 15 ఏళ్ళు అంటే 2026కి మేజర్ అయిపోవాలి. మరి దేన్ని బేస్ చేసుకున్న వాళ్ళు ఎఫ్ఐఆర్లో అది మేజరా మైనర్ తెలుసుకోకుండా పోక్సో కేసు పెట్టేస్తారా? ఇక్కడ ఒక చిన్న మాట, ఈ ఎఫ్ఐఆర్లో ఇంకొక సెక్షన్ మిస్ అవుతుంది. అంటే అతని మీద 5, 6 ఏదో పెట్టారు కదా, బట్ పెట్టాల్సిన ఇంకొక సెక్షన్ ఏంటంటే సెక్షన్ 17 ఆఫ్ పోక్సో అండ్ సెక్షన్ 18. ఇది ఏంటంటే పేరెంట్స్ దగ్గరుండి పిల్లల్ని కనుక చెడగొట్టడానికి ట్రై చేస్తే, అంటే అమ్మ వెళ్ళు, నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్తావా వెళ్ళు, ఎందుకు చేయరు? ఎందుకంటే పెళ్లి చేసుకునే అల్లుడు కాబట్టి అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి అనడంలో ఏ తల్లిదండ్రులు అనుకోడు. అంటే గొప్ప ఫ్యామిలీకి నా కూతురు అల్లుడు కోడలు అవుతుంది అనుకున్న కోణంలో వెళ్ళండి ఇద్దరు సరదాగా తిరగండి అంటాడా లేదా? చట్టాలు అంటే ఈ యొక్క చట్టంలో సార్ నేను ఒక మాట కంప్లీట్ చేస్తాను సార్. ఒక మైనర్ అమ్మాయి బండి నడపచ్చా? ఒక మైనర్ అమ్మాయి సిగరెట్ తాగచ్చా? ఒక మైనర్ అమ్మాయి మందు కొట్టచ్చా? అవన్నీ వ్యక్తిగతం కాదు, ఖచ్చితంగా వ్యక్తిగతం కాదు. అసలు వ్యక్తే కాదు. వ్యక్తి ఎప్పుడు 18 ఏళ్ల తర్వాత నువ్వు మేజర్ అయిన తర్వాత నీకు మందు కొట్టాలంటే 21 ఏళ్ళు, 18 కూడా కాదు. ఇవన్నీ నువ్వు చేస్తున్నప్పుడు అవి తప్పు అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు. అంటే ఒక అమ్మాయి రోడ్లో బండి నడిపోకుండా గుద్దేసింది అనుకో, అది వ్యక్తిగతం అవుతుంది. నేను గుద్దేసింది, ఆ అమ్మాయి కారు వేసుకుని వచ్చి బండి వేసుకుని వచ్చి గుద్దేస్తే నీకు ఏదైనా అవుతుంది. ఎవరు రెస్పాన్సిబుల్ కాదు, అవి గుద్దేస్తే మేజరే అనుకుందాం. అయితే ఈ విధంగా మేజర్ కాదు, నేను మైనర్ అనే చెప్తున్నా. మైనర్ అనుకున్నా మీరు మాట్లాడేటి అన్ని వాస్తవాలైనా కూడా ఈ విధంగా చేస్తానంటారు. నేను అదే చెప్పను, నేను పాయింట్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఇది జరిగితే మైనర్లకు శిక్ష ఉండదు. మైనర్ ఏళ్ళు ఒకటి పొడి చేసినా శిక్ష లేదు. మైనర్ వెళ్ళి అత్యాచారం చేసినా కూడా ఆఖరికి నిర్భయ కేసులో 16 ఏళ్ళ వాడు ఎవడో చేస్తేవాడు. సో మైనర్లు డ్రైవింగ్ చేసి ఎవరిని గుద్దేసిన వాళ్ళకి శిక్ష లేదు. కానీ ఎవరికి వేయాలి శిక్ష? పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మైనర్స్ మిస్టేక్స్. ఒక మైనరు 18 ఏళ్ల లోపు కలవకూడదు అని చెప్పి చట్టం చెప్పిన తర్వాత ఒక మైనరు ఒక తనంతకు తాను తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళి కలిస్తే అది వేరు. కానీ పేరెంట్స్ దగ్గరుండి యూ కెన్ సీ దట్ ఆయన చెప్తున్నారు కదా ఇందాక, శ్రీశైలం అంటారు, ఇదంటారు, ఎన్ని పుణ్యక్షేత్రాలు ఆయన కలిసి తీసుకెళ్లారు. అండ్ నిన్న కూడా ఒకటి చెప్తున్నారు, ఒక ఆయన ఎవరో చెప్తున్నారు, నేను లాడ్లా పెంచుకుంటా నా కూతుర్ని, లాడ్లా పెంచుకుంటా. ఆయన ఆవిడకి ఫ్రెండ్ అనుకున్నప్పుడు ఫ్రెండ్తో పంపిస్తాను నేను, ఆ పంపించేటప్పుడు ఒక రాత్రిపూట అయినా సరే డ్రైవర్ నుంచి పంపిస్తానంటే ఇది చేస్తారు ఎవరైనా సరే. అల్లుడు అనుకున్నా కూడా పెళ్ళయ్యేదాకా ఆగమనే చెప్తారు మన వాళ్ళు. దాని చట్టం ఏం చెప్తుందంటే, ఒకవేళ నీకు పెళ్లి చేసే ఉద్దేశం ఉన్నా కూడా యూ షుడ్ నాట్ ఎంకరేజ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ యువర్ గర్ల్. నీ కూతురుతో నువ్వు అటువంటి చేయిస్తే యూ ఆర్ లయబుల్ ఫర్ సెక్షన్ 17 ఆఫ్ పోక్సో అండ్ సెక్షన్ 18 ఆఫ్ పోక్సో. అండ్ ఇంకొకటి కూడా, నీకు ఇది జరిగింది అని తెలిసి 8 నెలలైనా సరే నువ్వు రిపోర్ట్ చేయకపోతే అది కూడా సెక్షన్ 21 ఏదో సార్ మీరు చూసి చెప్పండి, దాని ప్రకారం వీళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు హనీ ట్రాప్ కేసు అక్కడ కరీంనగర్లో పెట్టారు కదా, దాంట్లో ఏదో 308 ఏవో పెట్టారు. అసలు పెట్టాల్సిన సెక్షన్స్ ఇవి కదా. తండ్రి తల్లి దగ్గరుండి పిల్ల మందు కొడుతోంది, బండి డ్రైవింగ్ చేస్తోంది, తర్వాత బండినే ఆఖరికి షెడ్డుకు పంపిస్తోంది, బండి భగీరథని ఇన్ని చేస్తోంది కదా. మరి వీటికి మీదకి సంబంధించి దగ్గరుండి పేరెంట్స్ నేను లాడ్లా పెంచుకుంటాను, నా కూతురు ఎక్కడ పోతే పోద్ది అని చెప్పంటే ఇదే. ఇంకొకటి అడుగుతున్నా, నేను ఆవిడ లండన్ వెళ్ళి చదువుకుందామని ఆశపడుతుంటే వీళ్ళందరూ కూడా ఇది చేసి అది చేసి అని చెప్తారు. లండన్ చదువులు సార్, చదువుకోవడానికి లండన్ కావాలి. అంటే మన పనికి మాలిన చదువులు మన భారతదేశంలో చదువులు, కానీ చట్టాలు ఇండియావి కావాలి. చదువుకోవడానికి లండన్ కావాలి, చట్టాలు ఇండియావి కావాలి. ఎందుకు చెప్తానంటే లండన్లో 16 ఏళ్ళు కన్సెంట్ ఏజ్,
మరి అదే తీసుకోండి, మీకు లండన్ ఇష్టం కదా. లండన్లో ఏజ్ 16 దాటిన తర్వాత అమ్మాయి తనంతటికి తానుగా శృంగారానికి అంగీకారం తెలపచ్చు. నాట్ జస్ట్ లండన్, అమెరికా, చైనా, ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, ఎక్కడ లేని దిక్కుమాల చట్టం మన దేశంలో తీసుకొచ్చారు. ముడి పెట్టట్లేదు సార్. నా పాయింట్ అసలు వీళ్ళే కాదు సార్, ఆయన రైటా ఈవిడ రైటా నాకు అస్సలు ఆ అమ్మాయి, నేను నిజంగా ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి మీద ఒక్క ఈగ వలన నేను ఒప్పుకోను. ఎందుకంటే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ అమ్మ నాన్నదే. 18 ఏళ్ళ లోపు అమ్మాయి తప్పు చేసిందంటే అది ఆ అమ్మాయి తప్పు కాదు, కేవలం అమ్మాయి. అసలు ఈ అబ్బాయి కన్నా అమ్మాయి కన్నా మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఎవరంటే వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళిద్దరి మీద ఇప్పుడు సెక్షన్ 17 సెక్షన్ 18 పెట్టాలి. ఇది నా డిమాండ్. ఎందుకు పెట్టలేదు పోలీసులు? రితిరాజ్ గైక్వాడ్ గారు, డీసీపీ గారు ఆవిడ మొత్తం చూసి అన్ని ప్రకారం పెట్టారు కదా, మరి మీకు ఇది కనబడలేదా మేడం? దగ్గరుండి పేరెంట్స్ ఇదన్నీ దగ్గర నుంచి పంపిస్తున్నారనేది మీకు కనబడలేదా? వై నాట్ సెక్షన్ 17 and 18 ఇంపోజ్డ్? అలాగే కంప్లైంట్ లేట్ చేసిన దానికి కూడా హిమాచల్ ప్రదేశ్లో శిక్ష పడింది, 6 నెలలు పెట్టారు తల్లిని. రవీంద్ర గారు, ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఒక కేసు పెట్టాడు, అది హనీ ట్రాప్ కేసా ఇంకో కేసా, లేకపోతే సెక్షన్ ఏమో అటెంప్ట్ మర్డర్ అని చెప్తుందంట, అనేదేమో హనీ ట్రాప్ అని చెప్పేసి 108 ఏదో సెక్షన్ పెట్టారంట. అసలు ఆ కేసు ఏంటి, ఈ కేసు ఏంటి? బండి సంజయ్ కొడుకు ఏమని కేసు పెట్టారు? చాలా మంది తెలియని విషయం, ఈ కేసుకు సంబంధించి బండి భగీరథ్ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 21నే కంప్లైంట్ చేశారు. అది ఎఫ్ఐఆర్ కాలేదు. మార్చి అంటే డిసెంబర్ 31 వీళ్ళు ఎప్పుడైతే పార్టీ చేసుకున్న తర్వాత అలిగేషను ఏదో జరిగిందండి. మార్చి 31 నుంచి జనవరి 7 మధ్యన ఏం జరిగిందన్న విషయం కానీ తెలిస్తే ఎంటైర్ స్టోరీని ఓపెన్ అప్ చేసేయచ్చు. అయితే సార్ ఏప్రిల్ 21న నిర్మల్లో వేరే అబ్బాయి వీళ్ళు ఇలాగే నన్ను ఇచ్చేసి ట్రాప్ చేసి నన్ను డిమాండ్ చేస్తున్నాను వేరే అబ్బాయి పెట్టాడు. ఈయన లేదండి, అది ఎఫ్ఐఆర్ అయిందని కూడా దాంట్లో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాలేదు. ఈయన కంప్లైంట్ చేశారు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈయన కంప్లైంట్ చేశారు. నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సబ్జెక్ట్ ద కరెక్షన్, ఈయన ఇన్ఫార్మ్ చేశారు పోలీస్ స్టేషన్లో, హనీ ట్రాప్ జరుగుతుంది, నన్ను మనీ డిమాండ్ చేస్తున్నారు, పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు, కాబట్టి దీన్ని కేసుగా తీసుకోమని చెప్పి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళడం కూడా జరిగింది ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 21. కానీ ఆ ఇష్యూ అప్పుడు అర్థం కాల. కానీ సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఎప్పుడైతే ముచ్చటగా మూడోసారి మన నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవడం, దాని తర్వాత హైదరాబాద్కి ఫస్ట్ విజిట్ రావడంతో ఈ సమయాన్ని అదనగా చూసి ఈ సమయం మీదకి తెర మీదకి ఇష్యూ రావడం కూడా జరిగింది. అయితే అదే రోజు సాయంత్రం 6 గంటలకు వెళ్ళి 10:30 వరకు ఎందుకు పెట్టలేదన్న విషయం మీద నిన్న పైల నాగేశ్వరరావు గారు చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేశారు ఇన్ ద కోర్ట్ హాల్లో. అంటే 6 గంటలకి ఇక్కడికి అమ్మాయి వెళ్తే 10:30 వరకు ఎందుకు పెట్టలేదని. పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా పెట్టరు. మీరు కానీ నేను కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా వ్యక్తి మీద ఒక కంప్లైంట్ ఇచ్చాను కేసు పెట్టామంటే పోలీసులు ఎప్పుడు కూడా బ్లైండ్గా పెట్టరు. సమ్ ఇన్వెస్టిగేషన్ విచారణ ఏదో ఒక ఎవిడెన్స్ లేకుండా 6 గంటలకి వెళ్ళి 10 గంటలన్నరకు పెట్టారంటే 4.5 గంటల పాటు ఒక అమ్మాయిని అది మిడ్ నైట్ మన పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రకరకాల ప్రశ్నలతో వేధించారని చెప్పి ఒక రకమైనటువంటి అలిగేషన్ నడుస్తుంది పోలీసుల మీద. మరి నేను అంటాను 1 year నుంచి నడుస్తున్న విషయాన్ని మాత్రం ఇప్పటివరకు ఎందుకు వెలుగులో తీసుకుని రాలేదు? అది జరిగింది డిసెంబర్లో కదా. డిసెంబర్లో జరిగినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మే 8న వెళ్ళారు వాళ్ళు పోలీస్ స్టేషన్లో. మరి డిసెంబర్ నుంచి జనవరి అంటే సరే జనవరి 1 అనుకుందాం, జనవరి 1 నుంచి కూడా ఇప్పటిదాకా ఆ అమ్మాయి ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయలేదు? ఇది కూడా నిన్న ప్రశ్న వేశారు. నిన్న జస్టిస్ మాధవి దగ్గర ఈ క్వశ్చన్ కూడా వేశారు. డిలే ఆఫ్ ద ఫైల్ కంప్లైంటింగ్ ద ఫైల్, ఎందుకు ఇంత డిలే జరుగుతుందన్న విషయం మీద కూడా. అంటే రేపు ఇన్వెస్టిగేషన్లో అన్ని రకాల కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ డిలే జరిగినప్పుడు పేరెంట్స్ మీద సెక్షన్ 21 పెట్టాలి. ఎగ్జాక్ట్లీ, పేరెంట్స్ మీద పెట్టాలి. ఎందుకు పెట్టలేదు? ఇంకొక పాయింట్ ఇక్కడ శేఖర్ భాష గారు, జనరల్గా ఒక సగటు భారతీయ మహిళ, సగటు ఒక ఇండియన్ ఉమెన్ ఎలా ఉంటారంటే, వయసు వచ్చినటువంటి అమ్మాయి కాస్త మేజర్ అయ్యి కాస్త వయసు పెద్ద మనిషి అయిన తర్వాత అమ్మాయి ఇంట్లో సొంత తండ్రి అయినా సరే తండ్రి పక్కన కూర్చోడానికి ఇష్టపడరండి. ఏ భారతీయ మహిళ కూడా, ఏ తల్లి కూడా ఎంకరేజ్మెంట్ చేయదు. ఇంట్లో ఒక బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇద్దరు ఉంటే, ఒకవేళ బ్రదర్ పెద్దవాడి చెల్లెలు చిన్నగా ఉంటే, ఆ అమ్మాయికి వయసు వస్తే ఆ అమ్మాయి పక్కన కూర్చోబెట్టడానికి బ్రదర్ కూర్చోడానికి కూడా ఫ్యామిలీ ఇష్టపడరు. ఇది మన సంప్రదాయ భారతీయ మన మహిళల యొక్క ఒక ఇంట్లో అలానే ఉంటుంది కుటుంబంలో. కానీ ఒక థర్డ్ పర్సన్ రెగ్యులర్గా ఇంట్లోకి రావడం, వెళ్ళడం, చొరబాటు చేయడం, కూర్చోవడాలు, ఇంట్లో తినడాలు, బుజ్జగింపులు బూందీలు తినిపించుకోవడం కూడా ఉంటే ఈ మహిళ ముఖ్యంగా మదర్, ఇప్పుడు భాషగా చేసిన దానికి నేను కూడా ఆయన్ని కంటిన్యూషన్ చేస్తున్నాను. మరి ఆ మహిళ వాళ్ళ మదర్ అని ఏదైతే చెప్తున్నారో, ఆ బాధితురాలు యొక్క అమ్మాయి యొక్క మహిళ తల్లి ఎవరైతే ఉన్నారో, మరి ఆవిడ ఎందుకు అడ్డగించాలా? ఇంట్లో ఒక అపరిచితుడు అంటే నా ఉద్దేశంలో ఫ్యామిలీ మెంబర్ కాదు కాబట్టి అపరిచితుడు అన్నాను. సరే, బండి సంజయ్ గారు అబ్బాయి XYZ కాసేపు ఆ పొలిటికల్ విషయం మనం పక్కన పెడితే, ఇంట్లో ఇంతగా తిరుగుతునేటప్పుడు ఇంత క్లోజ్గా తిరుగుతున్నప్పుడు మరి అబ్జెక్ట్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్కి లేదా, తల్లికి లేదా,
తండ్రికి లేదా? ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా సందర్భాల్లో. అన్నిటికన్నా మరొక కీ పాయింట్ శేఖర్ గారు, జూబ్లీస్లో ఉన్నటువంటి లాబలా పార్కుకి, అంటే లాబలా ఉన్న పబ్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్కి ఆ అమ్మాయి అనేక మార్లు వెళ్తున్నట్టుగా మనకు ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ లెక్కన 16 సంవత్సరాల మైనర్ బాలిక అంటే మైనర్ బాలిక మరి బార్ అండ్ రెస్టారెంట్లోకి వెళ్ళి మద్యం తీసుకోవడం, లిక్కర్ కన్జ్యూమ్ చేయడం కరెక్టా? సార్ బార్ అండ్ రెస్టారెంట్లో ఎందుకు చదువుకోకూడదు సార్? బార్ అండ్ రెస్టారెంట్లో ఎందుకు పూజ చేయకూడదు సార్? మీరు బార్ అండ్ రెస్టారెంట్లో మందే తాగుతారు ఎందుకు అనుకుంటారు? ఇది కూడా వాదించవచ్చు. అంటే ఇప్పుడు ఈ కేసు నిలబడే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఇది ఒక అలిగేషన్ తప్పించి రేపు కోర్టులో మాత్రం, అంటే ముందుగా ఆయన చెప్పడం అంటే కోర్టులు ఇప్పుడు ఎలాగో అవుతున్నాయి కాబట్టి హాలిడేస్ తర్వాత ఏదైతే మెయిన్ బెయిల్ పిటిషన్ ఉంది ఆఫ్టర్ మన కోర్టు హాలిడేస్ తర్వాత చెప్తామని చెప్పారు. ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వుల మీద డిస్కషన్ అవుతుంది. వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, డెఫినెట్గా వస్తుందని అనుకుందాం అందరం కూడా. బండి భగీరథ గారు జరిగిందా జరగలేదా కోర్టు విల్ బి డిసైడెడ్. బట్ నేను అనుకుంటాను బీయింగ్ అన్ అడ్వకేట్గా ఇప్పుడున్నటువంటి ఈ ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని బండి భగీరథ గారు మాత్రం బెయిల్ వచ్చే అవకాశం మాత్రం 100% ఉంది మధు గారు. అంటే బెయిల్ వచ్చినా కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి అరెస్ట్ చేయాలి. ఎందుకోసమని అరెస్ట్ చేయకుండా ఉంటున్నారు? అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదా, 5 దర్యాప్తు బృందాలు పెట్టారు, అక్కడ వాళ్ళ మేనమామ గారికి నోటీస్ కూడా పెట్టారు, ఈ అబ్బాయి ఎక్కడ వెతుకుతున్నారు కదా. పోలీసులు తప్ప అదే ఒక సామాన్యునైతే ఈ పార్టీకి బయట ఉండనిచ్చేవారా? సార్ నేను ఒకటే చెప్తానండి, కోర్టులు ఎవరికి అతీతం కాదు. సామాన్యుల్లో ఉన్నటువంటి బీయింగ్ అన్ అడ్వకేట్గా నాకు ఇన్ని సంవత్సరాలు 2 దశాబ్దాలుగా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులు కాబట్టి కొమ్ముకు వస్తున్నాయి కోర్టులు చట్టాలు, సరే పోలీస్ స్టేషన్లో ఆన్ ఆర్డర్ చేస్తుందని. మరి ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్ గారి అబ్బాయి, సారీ ఓ చీఫ్ మినిస్టర్ గారు 2 సంవత్సరాల పాటు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి మరి జైలుకి వెళ్ళిన సంఘటనలు లేవా? అంతేకాకుండా సిట్టింగ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి గారి యొక్క అమ్మాయి కవిత గారు జైలుకి వెళ్ళింది లేదా? అంతేకాదు అధికారంలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు పవర్లో ఉన్నప్పుడు ఆయన జైలుకి వెళ్ళింది ఘటనలు లేవా? ఇలాంటి రకరకాల సంఘటనలు మనం చూసాం కదా. అంతకుమించి ఈ సంఘటన అంతకన్నా గొప్పది కాదు కదా. మీరు అవెందుకు చూడలేకపోతున్నారు? న్యాయ వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తున్నాయి, అద్భుతంగా పనిచేస్తున్నాయి. న్యాయం రావడం కాస్త వారం రోజులు జరగాల్సింది 15 రోజులు జరగొచ్చేమో, కానీ డెఫినెట్గా ఇక్కడ న్యాయం అంటే చట్టం ఎవరికి చుట్టం మీద కాదు. మధు గారు రైట్. శేఖర్ భాష గారు, ఇప్పుడు ఎంతసేపు ఉన్న అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు తప్పు చేశారు, అమ్మాయి బయటకు వెళ్తుంటే ఇట్లెందుకు మాట్లాడలేదు, మందలించలేదు, దగ్గరుండే పంపించారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి బండి సంజయ్ కొడుకు ఇంతకుముందు కోళ్ళని కొట్టిండు, తర్వాత ఇంకో కేసు ఉన్నది. చాలా సూపర్ పాయింట్ సార్, నేను అదే చెప్తాను. బండి సంజయ్ కదా నిజమే కదా. సో ఇవాళ వచ్చి ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్తున్నారు కదా. ఈ కూతుర్ని పంపించే ముందు బండి సంజయ్ అలాంటి వాడని నీకు తెలియలేదా? ఎక్కడ పోయింది? సేమ్ క్వశ్చన్. అమ్మాయి గురించి ఇప్పుడు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, మరి తిరిగేటప్పుడు తెలియదా ఎవరికి? అదేంటున్నా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియాలి కదా, ఎవరికి తెలియాలి? బండి సంజయ్ కుమారుడికి ఇప్పుడు అమ్మాయి ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అని, సెకండ్ బాయ్ ఫ్రెండ్, ఏదో వార్తలు వస్తున్నాయి, తాగుతుందని, లిక్కర్ కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నీకు తెలుసు కదా ఇంత, మరి మీరు ఎట్లా ఫ్రెండ్షిప్? అంత తెలిసాకే కదా విడిపోయింది, తెలియక ముందే కదా లవ్లో ఉండింది. విడిపోయిన తర్వాత కదా కేసు పెట్టింది. నువ్వు క్రోనాలజీ చూడు. ఫస్ట్ ప్రేమించుకున్నారు, తిరిగారు, తర్వాత ఒక రోజున ఈ అబ్బాయికి ఆ విషయం తెలిసింది, ఎక్స్ట్రా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, గొడవ అయింది, దమ్ముందా నీకు ప్రూవ్ చేయండి, అవునా ప్రూవ్ అని చెప్పి ఫోటోలు ఏవో తీసుకొచ్చి చూపించాడు, వాళ్ళ ఇంట్లో చూపించాడు, ఇంకా ఎక్కడో చూపించాడు, అని నా పరువు తీస్తావని చెప్పి పెద్ద గొడవ అయింది. ఆ గొడవతో డిస్టెన్స్ పెరిగింది. తర్వాత వాళ్ళ నాన్న వీళ్ళు ఈ పంచాయతీలు ఇవన్నీ మొదలైనవి. అది అక్కడ గొడవకి స్టార్టింగ్ పాయింట్. ఇకపోతే ఇప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి, బయట ఆవిడ సపోర్టర్లు అందరూ వచ్చి, ఇతను ఎలాంటి వాడో కరీంనగర్లో అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసిన వాడు నాన్నకు తెలీదా? అంత తెలిసిన వాడివి ఎలా పంపించావయ్యా నీ కూతుర్ని? ఆ లాజిక్ అయితే అడగరు ఎవరు. నీకు నిజంగానే అతను అలాంటి వాడని తెలిసినప్పుడు ఎందుకు? చాలా సింపుల్ లాజిక్. నిజంగా అలాంటి వాడే అని నువ్వు చెప్తున్నావు, సరే అదేదో కొట్టాడో తిట్టాడో నిజంగానే అనుకుందాం, ఫర్ సమ్ టైం అనుకుందాం కదా. కరీంనగర్లో అందరికీ తెలుసు కదా, మీకు తెలుసు కదా, మరి ఎందుకు చేసుంటారు ఆయన? ఎవరన్నా మన ప్రాణానికి సమానమైన మన కూతుర్ని అటువంటి రౌడీయో గోండానో అని ఏదైనా నువ్వు అనుకున్నావు ప్రస్తుతానికి టెంపరీగా, అటువంటి వాడితో ఎందుకు పంపిస్తారు చెప్పు? జస్ట్ బికాస్ అతను కనబడట్లే, అక్కడ అతని వెనకాల ఆస్తి కనబడుతుంది, వాళ్ళ నాన్న పదవి కనబడుతుంది. దీన్ని హనీ ట్రాప్ కాకపోతే ఏమంటారు? అర్థమైందా నీకు? ఇప్పుడు చాలా పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ కాదు, కేసు పెట్టారు కదా. ఇట్స్ నాట్ మై ఆరోపణ. ఎఫ్ఐఆర్ పబ్లిక్ డాక్యుమెంట్. కేసు పెట్టగలిగాడు, కేంద్ర మంత్రి కాబట్టి కేసు పెట్టగలిగాడు. మరి ఈమె ఏ కేంద్ర మంత్రి కూతురుని పోక్సో కేసు పెట్టగలిగింది? చట్టం అందరికీ సమానమే, ఫస్ట్ పాయింట్ తెలుసుకో. సో కేంద్ర మంత్రి కాబట్టి, అది ఉంది కాబట్టి మనం ఏదో రకంగా వేసుకుంటాం. మరి ఈవిడికి ఏ కేంద్ర మంత్రి కూతురు అమ్మ ఈవిడ ఎలా పెట్టింది? అది కూడా ఆయన పెట్టిన కేసుకి ఏదో ఇది పోక్సో డైరెక్ట్గా తీసుకెళ్ళి లోపలేస్తారు కదా, మరి కేంద్ర మంత్రి కదా ఎలా పెట్టగలిగింది ఈవిడ ఆయన మీద? ఇవన్నీ ఊరికే రాజకీయ మాటలు. ఈ అమ్మాయి పెట్టలేదు, ఇది వెనకాల పెద్ద రాజకీయ ఒక వ్యవస్థ నడిచింది, ఒక రాజకీయ ప్రోద్బలం ఉంది.
ఇది ఒక రాజకీయ సమర సంగ్రామం నడుస్తుంది తప్పించి వ్యక్తులు అక్కడ. కానీ ఎండ్ ఆఫ్ ద జరిగింది ఏంటంటే ఆ అమ్మాయిని మాత్రం బలిపశువుని చేశారు. వ్యవస్థలో మొత్తం కలిసి అమ్మాయిని బలిపశువుని చేస్తాయి. వీళ్ళందరూ బాగుంటారు, ఒక పావుగా వాడుకున్నారు. ఒక 100% రాజకీయ పార్టీల భ్రష్టత్వానికి సజీవ నిదర్శనం ఏదంటే ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తును మాత్రం నాశనం చేశారు. రేపొద్దున అమ్మాయికి ఏదైనా జరిగిందనుకోండి, ఇదే రాజకీయ పార్టీలు సోకాళ్ళు అందరూ కూడా దానికి ఆవిడకి సమాధానం చెప్పగలరా? ఈ వ్యవస్థ, ఈ సమాజం మొత్తం సమాధానం చెప్పగలదా? సరే, వ్యవస్థ ఏం జరిగింది? ఆ అమ్మాయిలు ముఖ్యంగా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి రాజకీయ భూతాలు వల్లోకి లాగుతాయి, మిమ్మల్ని ఆశ చూపిస్తాయి. పిల్లలకి చాక్లెట్ చూపించే విధంగా ఏదో కలర్ఫుల్ మీడియా ముందు ప్రొజెక్ట్ అవుదాం, పెద్ద పోర్ట్రేట్ అవుదాం అనుకుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే జరగాల్సింది, నిజంగా విషయం ఉంటే డెఫినెట్గా శిక్ష జరగాల్సిందే, శిక్ష పడాల్సిందే. కానీ ఇక్కడ పోర్ట్రేట్ చేశారు ఇష్యూని 100%. ఎందుకంటే ఈయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అయినా ఒక మంచి స్టేజ్లో ఉన్నారు. ఇది ఇటువంటి సమయ సందర్భం చూసి ప్రధానంగా నేను మాట్లాడకూడదు, బీయింగ్ ఎన్ అడ్వకేట్గా రాజకీయ కోణంలో మాట్లాడకూడదు. కానీ అడ్వకేట్ అనేవాడు కంపల్సరీ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే సామాజిక దృక్పథం ఉంటుంది. కాబట్టి ఎందుకు విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం? తెలంగాణలో ప్రత్యేకంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు అటు ఇటుగా ఊగిసలాడుతోంది. బీజేపీ పార్టీ కూడా సరైనటువంటి స్థానబలం దొరకట్లేదు, ఇక్కడ గ్రిప్పు దొరకట్లేదు, సరైన నాయకుడు కూడా లేడు. ఇక్కడ ఈ నాయకత్వం లేమనేది ప్రధానంగా కనిపిస్తోంది ఇక్కడ బీజేపీ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీని చూస్తే కూడా అక్కడ కుటుంబ కలహాలతో రకరకాలుగా చీలికలు పేలికలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి సమయంలో ఇటువంటిది ఏదో అలిగేషన్ తీసుకొస్తే తప్పనిసరిగా ఆ పార్టీని, ఆ పార్టీలో ప్రముఖంగా ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు ఎవరైతే వీళ్ళ తరపు నుంచి పోరాడుతున్నారో ఈ బాధిత మహిళ పక్కన మేము నిలబడతామని చెప్పి ఆవిడకి ఏమైనా కాళ్ళు ఇరిగిపోయినాయా, చేతులు ఇరిగిపోయినాయా, ఏం జరిగింది? ఆవిడ ఇష్టపూర్వకంగానే వెళ్ళింది, ఎవరు ఆవిడని బలవంతంగా వ్యాన్లో వేసుకుని ఆయన తీసుకెళ్ళలేదు, వాళ్ళ నాన్న దగ్గరుండి పంపించాడు. ఇన్ని కళ్ళ ముందు కనబడుతున్నా సరే అయినా బాధితులు అనుకుందాం, బాధిత పక్షాన్ని నిలబడతాం. మరి 9 మంది చనిపోయారు కదా మొన్న మంగళి కేసులో. వాళ్ళు ఆస్తులు అమ్ముకొని, పుస్తులు అమ్ముకొని చచ్చిపోయిన వాళ్ళ గురించి ఒక్కడైనా వచ్చి మాట్లాడా? మీరు ఒక్కడు వచ్చి మాట్లాడా? ఇది వీళ్ళ చిత్తశుద్ధి. ఈయననే కాదు, నేను బీజేపీని కూడా అడుగుతున్నాను, కాంగ్రెస్ని కూడా అడుగుతున్నాను, ప్రతి పార్టీని అడుగుతున్నాను. ఏ పార్టీ నాయకుడు వచ్చి మాట్లాడాడయ్యా? జనాల సమస్యలు వీళ్ళకి అవసరమే లేదు, ఇది జన సమస్య కాదు. ఇద్దరు కూడా బాగా బలిసిన ఫ్యామిలీ, 100 కోట్ల ఆస్తి వీళ్ళకు ఉంది, వీళ్ళకి 100 కోట్ల ఆస్తి ఉంది. వీళ్ళిద్దరికి మధ్య ఏదో లవ్ ఇష్యూ, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెద్ద రాజకీయం చేస్తున్నారు. 50,000 ఇచ్చినట్టు కూడా కంప్లైంట్ రాశారు కదా. 50,000 తీసుకునే పొజిషన్లో అమ్మాయి ఉందా? 50,000 స్టార్టింగ్ టిప్ అయి ఉండొచ్చు, మిగతా బ్లాక్ ఎంత తీసుకున్నారో, వైట్ ఎంత తీసుకున్నారో ఎవరికి తెలుసు? పోలీసులకి ప్రూఫ్ కావాలి. నేను చెప్తా వినండి. ఇన్ని జరిగినప్పుడు మరి బండి సంజయ్ కొడుకు బయటకి ఎందుకు రావట్లేదు? ఎందుకు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు? ఎందుకు ఉన్నటువంటి హక్కు ఒక అలిగేషన్ ఈవెన్ దో మీ మీద పడినా నా మీద పడినా మన మీద ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నాకున్నటువంటి ప్రాథమిక ఫండమెంటల్ రైట్, నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి వెళ్తాను. యాంటిసిపేటరీ బెయిల్ బిఫోర్ ముందు నేను అబ్స్కాండ్ లో ఉంటాను. నేను ఇది ఒక చిన్నపిల్లల లెక్క ఏబిసిడీలు నేర్చుకోవడానికి అర్థమవుతుంది. ఎందుకు రాలేదంటే ఆయన క్లీన్ చిట్ కదా కదా. అనేక సందర్భాల్లో ఈ సోకాళ్ళు ఎవరైతే ఇప్పుడున్న ప్రముఖమైన రాజకీయ నాయకులు పేర్లు చెప్పడానికి ఇష్టపడి కానీ వీళ్ళందరి మీద అలిగేషన్స్ వచ్చేటప్పుడు వీళ్ళందరూ కూడా బెయిల్స్ తీసుకోలేదా, కోర్టుకు ఆశ్రయించలేదా? సో తప్పనిసరిగా ఈ రోజు ఆయన ఫండమెంటల్ రైట్ అని యూజ్ చేసుకుంటున్నాడు అక్కడ ఆయన. ఇది ఎందుకంటే స్టార్టింగ్ లో మీకు చెప్పాను, ఈ కేసులో బండి సంజయ్ కొడుకు కాబట్టి బెయిల్ అవుతుందా? మీతో ఇంకెవరున్నా బెయిల్? 100% తప్పండి. న్యాయస్థానాలకు మాత్రం మనం రెస్పెక్ట్ చేయాలి. జ్యుడిషియరీ వ్యవస్థ మనకి ఎప్పుడైతే మనకి లెజిస్లేచర్ కాస్త వీక్ గా ఉందో జ్యుడిషియరీ పవర్ అయిపోతుంది. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ రోజు ఎప్పుడైతే లెజిస్లేచర్లో కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్లో వింగి లేనప్పుడు జ్యుడిషియరీ పవర్ ఉంది. బండి సంజయ్ కొడుకు కాబట్టి వస్తుంది. మరి అమిత్ షా గారి యొక్క అబ్బాయి మీద కూడా ఒక్క నిమిషం సార్, అమిత్ షా గారి అబ్బాయి మీద అలిగేషన్స్ వచ్చాయి. ఆయన కూడా క్లీన్ చిట్ గా బయటకు రావడం జరిగింది. అమిత్ షా గారి సందర్భంలో వచ్చినప్పుడు బండి సంజయ్ గారు వస్తుంది. ఈరోజు మళ్ళీ ఆయన క్లీన్ చిట్ గా వస్తాడు. తప్పనిసరిగా తెలంగాణలో ఒక మంచి నాయకత్వం అయితే వస్తుందని మేము అనేది అనుకుంటున్నాం. మది గారు, నేనైతే దాని గురించి మాట్లాడాను. కానీ ఈయన కేవలం బెయిల్ వస్తుందా రాదా అని అడిగారు కదా. బెయిల్ అసలు పోక్సో కేసులో బెయిల్ రాదు అని చెప్తున్నారు కదా, చాలామంది చెప్తున్నారు కదా. పోక్సో కేసుల్లో బెయిల్ రాకపోతే బెయిల్ అప్లై ఎందుకు చేసుకుని ఇస్తున్నారు? ఫస్ట్ పాయింట్, లాయర్ ఖర్చుల కోసమా, లేకపోతే కోర్టు ఖర్చుల కోసమా, వాళ్ళకి జీతాలు ఇవ్వాలనే? కాదు కదా. ఛాన్స్ ఉంది కాబట్టే బెయిల్కి అప్లై చేసుకోగలుగుతున్నాం. బెయిల్ ఈజ్ అ రైట్, బెయిల్ ఈజ్ అ రైట్, జైల్ ఈజ్ నాట్. సో నువ్వు అక్కడ అప్లై చేసుకోవాలనే వెసులుబాటు ఉంది కాబట్టి అప్లై చేసుకున్నావు. ఇకపోతే ఇవాళ రేపట్లో మనం జానీ మాస్టర్ కేసు చూసాము, అంతకుముందు కేసు, ఇట్లాంటి పోక్సో కేసులు ఇప్పుడు 8 నెలలు ఇక్కడ డిలే జరిగిందని మనం అనుకున్నాం. దాంట్లో 6 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత వచ్చి అమ్మాయి పెట్టినా కూడా ఆయన పట్టుకొచ్చి పెట్టారు కదా. ఇక్కడ నేను అడుగుతున్నా, ఐఎమ్ నాట్ ఫర్ బీజేపీ. ఇక్కడ నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నా సార్, బీజేపీలో భారతీయ న్యాయ సంహిత అని చెప్పి మీరు పెట్టిన చట్టాల్లో ఆ చక్రాల కింద ఎన్ని జీవితాలు నలిగిపోయాయి సార్. ఎన్ని వేల మంది చేయని తప్పులకి ఇలా రిమాండ్లో ఉన్నారు. మనం తర్వాత చూసాం, మాస్టర్ నేను ప్రేమించుకున్నాం,
అక్కడికి తెలిసిపోయింది, తర్వాత ఏం చేయాలి? క్లియర్ కట్ కాల్ రికార్డు ఉన్నాం. ఇలా వందల వేల కేసులు వాళ్ళందరూ ఎక్విట్ అవుతున్నారు. బలవంతంగా అత్యాచారం చేసిన గురించి మాట్లాడట్లా, రొమాంటిక్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కేసులు పెట్టినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. ఇది ఒక చట్టం కాదు, జస్ట్ ఒక సాంప్రదాయం మాత్రమే. ఎస్పెషల్లీ సార్ లాయర్ కాబట్టి మాట్లాడకూడదు కానీ నేను చెప్తున్నా, జడ్జి జనరల్గా సెషన్స్ కోర్టులోనో లోయర్ కోర్టులోనో వాళ్ళు అప్పుడే ఎగ్జామ్స్ రాసి జస్ట్ జడ్జ్ అయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో ఏం రిస్క్ తీసుకోవద్దు మనం. ఎందుకు? పోక్సో కేసు కదా, డైరెక్ట్గా నో క్యాన్సిల్ మూడోసారి అడిగితేనే ఇవ్వాలి అంటే 45 డేస్కో 1 మంత్కో. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్. కానీ ఢిల్లీ హైకోర్టులో 6 సార్లు కనీసం వాడు జైలుకి పోకుండా బెయిల్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అండ్ మీకు ఇప్పుడు ఒక జడ్జిమెంట్ నేను ఇప్పుడే చూశాను సార్, మీరు చెప్తే బాగుంటుంది. ఇది రాజస్థాన్ హైకోర్టు. ఓకే, ఆయన క్లియర్ కట్గా చెప్తున్నది ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ ఇన్వాల్వింగ్ ఎ 17-year-old విచ్ ఈజ్ ఓకే దాంట్లో జడ్జిమెంట్ ద కోర్ట్ స్టేటెడ్ దట్ 17-year-old girl is on the verge of attaining her majority and possesses the maturity and discretion to understand her actions. It ruled that when a girl voluntarily leaves her home to be with her partner, it cannot be classified as kidnapping or rape or no force. ఎగ్జాక్ట్లీ నేను ఆ కేసుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. రాజస్థాన్లో ఉదయపూర్ జరిగిన సంఘటన ఇది. ఆ అమ్మాయి మైనర్, అబ్బాయి మేజర్. అమ్మాయి మైనరు, అబ్బాయి మేజర్. వీళ్ళిద్దరి విషయంలో ఏమైందంటే, ఈ అబ్బాయి యొక్క పేరెంట్స్ ఈ ఇద్దరు మ్యారేజ్ని కూడా యాక్సెప్ట్ చేయలేరు. యాక్సెప్ట్ చేయనప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్లో మైనర్ కింద మీరు చెప్పినట్టుగా పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది. అప్పుడు అమ్మాయి వాలంటీర్గా ఏమందంటే, నేను ఈ అబ్బాయిని ఇష్టపడుతున్నాను కాబట్టి ఇతనితో కలిసి నేను ఉందాం అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంది, మనకున్నటువంటి పోక్సో చట్టాన్ని కాస్త పక్కన పెడితే అమ్మాయి వయసు 18 ఏళ్ళు దాటాలి, అబ్బాయి వయసు 21 years దాటితే తప్ప మ్యారిటల్గా లివింగ్ చేయడానికి రూల్ లేదు. అటువంటి కండిషన్లో అప్పుడు అమ్మాయి మైనర్ ఉంది, ఇంకా మ్యారేజ్ చేసుకోవడానికి కూడా సందర్భం రాని పక్షంలో ఏం చేశారంటే కోర్టు ఆర్డర్స్ ప్రొటెక్షన్ ఏం చేశారంటే, వీళ్ళు మైనర్గా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇప్పుడు కోర్టు ప్రొటెక్షన్ కావాలండి. ఈ అబ్బాయి అడిగాడు కోర్టులో వెళ్ళి, హైకోర్టు మన ఉదయపూర్ కోర్టు అడిగినప్పుడు ఉదయపూర్ కోర్టు మాత్రం ఇది మేము యాక్సెప్ట్ చేయన్నప్పుడు అబ్బాయి మళ్ళీ హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు, రాజస్థాన్ హైకోర్టుకి. రాజస్థాన్ హైకోర్టు వచ్చిన కేసు ఏంటంటే, మీ ఇద్దరు కూడా ప్రొటెక్షన్ చేస్తామని చెప్పి హైకోర్టు ప్రొటెక్షన్ చేసింది. ఇప్పుడు మీ ఇద్దరికి మేజర్ అయ్యేదాకా మేము ప్రొటెక్షన్ చేస్తాం, మేజర్ అయిన తర్వాత మీరు కలిసి మీరు ఒక మ్యారిటల్ స్టేటస్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి ఈ కేసు అది. అంటే అమ్మాయి ఇక్కడ వాలంటీర్లు ఇష్టపడింది, నేను అబ్బాయితోటే ఉంటానని చెప్పింది కాబట్టి పోలీసు చాలా కేసులు వాలంటీర్లుగా ఇష్టపడినవే ఉంటాయి. 90% ఆఫ్ ద కేసెస్ అన్ని ఇష్టపూర్వకంగానే జరుగుతాయి. ఒకనొక రోజున ఏదో గొడవ జరుగుతుంది, ఆ గొడవ పేరెంట్స్ వల్ల లేకపోతే ఈఎంఐ వేరే వాళ్ళ ఎఫ్ఐఆర్లో ఉండడం వల్ల. మైనర్ గర్ల్కి లవ్ చేస్తే అది లీగల్ అవుద్ది అంటే న్యాయం అవుద్ది? అది మైనర్ గర్ల్ అంటే తెలియక లవ్ చేస్తుంది అన్నది కదా. కరెక్ట్ ఖచ్చితంగా. ఏం చెప్తుందంటే, దీన్ని అర్జెంట్ గా 16కి తగ్గించండి మొర్రో అని యూనియన్ గవర్నమెంట్ మొత్తుకుంటుంది. ఏం జరుగుతుందంటే, చాలా మందిని జైల్లో పెడుతున్నారు సార్. మనం ఏం చేసాం, 21 రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండే సందర్భంలో ఓటు హక్కుని 21,000 వరకు ఉండేది, 21 years వరకు ఉండేది, దాన్ని 18 ఏళ్ళకి తీసుకొచ్చారు చాలా సందర్భాల్లో. అదేవిధంగా మైనర్ మేజర్ మ్యారేజ్ విషయంలో అబ్బాయికి 21 years ఉండాలి, అమ్మాయికి 18 ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం. దీన్ని ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి దీంట్లో ఒక అమెండ్మెంట్, ఒక యాక్టో తీసుకొని ఈ పోక్సో చట్టం మీద కూడా రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇది 14 ఏళ్ళకో 13 ఏళ్ళకో తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది పోక్సో మీద. ఎందుకంటే మీరు 18 ఏళ్ళు నిండేదాకా, అంటే లాస్ట్ టైం శేఖర్ భాష గారు ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, అంటే ఈ రోజు డేట్ ఆఫ్ బర్త్, ఈ రోజు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 13th డే ఉంది, 13th డే అంటే 12th డే వరకు ఉన్నటువంటి పోక్సో చట్టం ఇంప్లిమెంట్ అవుద్ది. ఒక్కరోజు డేట్ మారంగానే మేజర్ అయిపోయాడు, ఓవర్ నైట్ అన్ని విషయాలు తెలిసిపోయాయి కాబట్టి ఈ చట్టం అప్లికబుల్ కాదు. ఒక సందర్భంలో శేఖర్ భాష గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం కూడా విన్నాను నేను. మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. రాకేష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఎట్లా చూస్తారు బండి భగీరథ్ పైన పోక్సో కేసు, అలాగే అమ్మాయి పైన హనీ ట్రాప్ కేసు, ఈ రెండు విషయాలలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏం చెప్పాలనుకుంటున్నా, ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ అనుకుంటున్నాను. అంటే మీ పార్టీ కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి వాళ్ళు ప్రెసిడెంట్ కావచ్చు, ఏమి ఇష్యూస్ అండి. కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీ, ఆయన ఏం చేయలేదు కదా, భారతీయ జనతా పార్టీ సభ్యులు ఎవరేం చేయలేదు కదా, చాలా మంది ఉంటారు. అది ఇప్పుడు కుటుంబ సభ్యులు 10 మంది ఉంటారు, మా చెల్లెళ్ళ కొడుకులు ఉంటారు, అన్నల కొడుకులు ఉంటారు, మా అత్తల పిల్లలు ఉంటారు, 100 మంది బంధుత్వులు ఉంటారు. ప్రతి ఒక్కదానికి కేంద్ర మంత్రికి లేకపోతే శాసనసభ్యులకు కాదు కదండి. ఇష్యూ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు గమనించాలా. ఉదయం కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, ఈ 4-5 రోజుల నుంచి మొత్తము సుమారు కొన్ని కోట్లాది మంది రైతులు రోడ్ల మీద ఉన్నారు, వడ్లన్నీ రోడ్ల మీద ఉన్నాయి, కల్లాల మీద ఉన్నాయి, గన్నీ బ్యాగులు లేవు, లారీలు లేవు, అంటే మొత్తం రాష్ట్రం అంతా కుప్పగూలిపోయినట్లు. ఈ యొక్క ఇదేంటండి,
ఇప్పుడు 20 ఏళ్ల క్రితం చూసాం అయేషా కేసు కావచ్చు, ప్రత్యూష కేసు కావచ్చు. అవును. దాంట్లో ఏంది, ఒక అన్నోన్ పర్సన్, ఒక అమాయకురైన ఆయేషని హాస్టల్లోకి వెళ్ళి తలపగల కొట్టి అత్యాచారం చేశారు. అది 20 ఏళ్ల వరకు తేలలేదు. అవును. అది ఒక అరాచకము, ఒక అత్యాచారం అనేది ఒక అన్నోన్, ఒక బలవంతంగా చేయడం. ఇది అట్లా కాదండి, వాళ్ళ బంధువులు కలిసి ఉన్నారు. అది చూస్తుంటే నవ్వు వస్తుంది. అసలు నాకైతే ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్లకు అంత డెప్త్గా పోవట్లేదు, ఎందుకంటే దాని ఇంకా సబ్జుడీస్ అవుతుంది. ఒక్కటి ఏంటంటే, ఫస్ట్ ఏం జరిగింది అక్కడ, ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇప్పుడున్న 21 సెంచరీలో ఇప్పుడున్న ట్రెండ్లో, ఇప్పుడు ఎవరు చెప్పారు ఒకరోజు అటు ఇటు సుమారు 17 18 పక్కన పెడితే ఇద్దరు 3-4 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్గా తిరుగుతున్నారు. అలా ఫ్యామిలీతో ఫంక్షన్లకు వెళ్తున్నారు, కలిసి ముద్దలు తింటున్నారు. వాళ్ళ అత్తమ్మనేమో చిన్నప్పటి నుంచి పెంచినట్లు మేనత్తలాగా బాగి వీడియో తీస్తున్నాం అంటుంది. ఇది వాళ్ళ కుటుంబ సమస్యలకు రాష్ట్రానికి ఏం సంబంధం, దేశానికి ఏం సంబంధం? ఇప్పుడు వాళ్ళ కుటుంబ సమస్య. ఇప్పుడు కలిసి తీర్థయాత్రకి వెళ్తారు, కలిసి అరుణాచలంకి వెళ్తారు, కలిసి శ్రీశైలం మల్లన్న ఆశీస్సులు తీసుకుంటారు. వాళ్ళు ఏదైనా అనుకుండొచ్చు, ఒకవేళ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కొంతమంది పిల్లలు. ఇప్పుడు కొంతమంది మనం అనుకుంటాము, ఇప్పుడు మధ్యన ఈ జోసెఫ్ విజయ్ అనేది కొంత ముఖ్యమంత్రి అయ్యండి, ఆయన ముఖ్యమంత్రి గారు. ఆయన ఒక మాట అన్నాడు, ఆ సంగీత గారిని ఎవరో భార్యని ఆయన చిన్న వయసు నుంచి ప్రేమించాడు, కానీ తర్వాత హీరోయిన్ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అంటే కొందరు చిన్నప్పటి నుంచి కూడా ప్రేమించుకుంటారు. 14 ఏళ్ళు 10th నుంచి ప్రేమించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. వాళ్ళు 10th నుంచి ప్రేమించుకుంటే డిగ్రీ తర్వాత, అంటే ఎప్పుడైతే మెచ్యూర్ ఏజ్ వస్తుందో అప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు అబ్బాయి అమ్మాయి సేమ్ కమ్యూనిటీ, వాళ్ళ బంధువులు, ఇద్దరు కోటీశ్వర్లే, అంటే అంతో ఎంతో సమాజంలో మంచిగా ఉన్నారు. వాళ్ళు కలిసి ఫ్రెండ్షిప్గా కలిసి ఫ్రెండ్స్తో తిరిగారు చాలా మంది. ఇప్పుడు మీరు రండి, కొన్ని ఏ కాలేజీల దగ్గర ఫ్రెండ్స్, ఇప్పుడున్న ట్రెండ్ అది. ఓకే, అటువంటి అమ్మాయి పైన హనీ ట్రాప్ కేసు పెట్టొచ్చంటారా? మధు ఒక్క నిమిషం చెప్తాను. ఇప్పుడు అక్కడ ఎంత బాగా సంబంధాలు ఉన్నాయంటే, వ్యాపార సంబంధాలున్నాయి, కుటుంబ సంబంధాలు, వాళ్ళు చూస్తే అట్లా అర్థమవుతుంది. కలిసి తీర్థయాత్రలకు వెళ్ళడము, కలిసి ఇళ్ళలో పండగలు చేసుకోవడము, కలిసి చేసుకున్న మీ మధ్యన ఏదో 2 కుటుంబాల మధ్యన మనస్పర్ధలు వస్తే దేశానికి, రాష్ట్రానికి, పార్టీకి సంబంధం అండి. మనస్పర్ధ కలిసిపోతారు, రేపు మళ్ళీ ఇద్దరు ఏదో తప్పైంది అందరూ ఒప్పైంది అనుకుంటారు, కౌగులించుకుంటారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. అప్పుడు నువ్వే చేద్దాం. అంటే నేనంటే ఇంత అవసరమా? ఇప్పుడు ఏదైనా అత్యాచారం అని నేను చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ ఒక కమిటీ చేసింది, ఒక రాష్ట్ర ప్రభుత్వంగా అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెట్టారు అనుకుందాం. కేసు పెట్టిన తర్వాత ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? తన బాధ్యతగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసింది. చిన్న ఆఫీసర్ కదా, ఐపీఎస్ ఆఫీసర్ లేడీ ఆఫీసర్ని అపాయింట్ చేసింది. ఇంకా మీరు ఒకటే రోజు ఉరిదీయాలా, ఇప్పుడే తీసుకొచ్చి జైలు వేయాలా అని మీరు ఏదనుకుంటే అది చేయాలా? మైకులు ఉన్నాయి కదా, పైపులు ఉన్నాయి కదా అని రోజు 100 ఛానళ్ళు సోషల్ మీడియాలో అసలు ఈ రాష్ట్రంలో సమస్య లేదు, ఇంకా వేరే సమస్యనే లేదు. ఇప్పుడు ఇది ఒకటే సమస్య ఉన్నది రాష్ట్రంలో. రాకేష్ రెడ్డి, శేఖర్ భాష గారు ఉన్నారు. శేఖర్ భాష గారు సార్ నమస్తే సార్. చెప్పండి భాష గారు. సార్ ఇది సమస్య కాదు, అంటే ఇది నిజమైన సమస్య కాదు. నిజమైన సమస్య ఏంటంటే సార్, ఇలా తప్పుడు కేసులు, అంటే ఏదైనా గొడవ వచ్చినప్పుడు దాన్ని పోక్సో పెట్టి ఏదో రకంగా న్యాయాన్ని తప్పుదారిలో వాడి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని జైల్లో పెట్టే కార్యక్రమం జస్ట్ ఈయనతో స్టార్ట్ అవ్వలేదు సార్. బండి సంజయ్ గారి అబ్బాయితో స్టార్ట్ అవ్వలేదు. కొన్ని వేల మంది డబ్బులు లేని వాళ్ళు సార్, ఈయన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో లాయర్ని పెట్టుకుంటారు, కానీ డబ్బులు లేని వాళ్ళు ఈ వాళ్ళకి కూడా రిమాండ్లో మగ్గుతున్నారు కదా సార్. నేననేది ఏంటంటే, ఒక బీజేపీ ఎమ్మెల్యేగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, ఈ పోక్సో చట్టాన్ని మార్చండి సార్, 16 ఏళ్ళకి కనీసం తీసుకురండి. ఒక నిమిషం మార్చాలి, నేను ఒక నిమిషం వినండి. అదే చెప్తున్నాను. అయేషా అనే అమ్మాయి ఇది అవును తెలుసు సార్. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నేను చెప్పింది ఒక అమాయకురాలు, ఒక హాస్టల్ ఉన్న విద్యార్థిని దారుణంగా అత్యాచారం చేసి ఇప్పటికీ రక్తం మరకలు అట్లనే ఉన్నాయి. 18 ఏళ్ళు 20 ఏళ్ళు తల్లిదండ్రులు కొట్లాడి ఎందరో ప్రభుత్వాలు, ఎందరో ముఖ్యమంత్రులు అందరూ వాగ్దానం చేసి న్యాయం చేస్తామని, కానీ 18-20 ఏళ్ళ తర్వాత మొన్నిచ్చారండి బూడిద. సుప్రీంకోర్టులో బూడిదిచ్చారు. అవును, నేను ఎవరిని తప్పుపట్టట్లేదండి. ఇంకా అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది, మీరు ఇంకా పోరాడతారంటే అలసిపోయినాము, మాకు ఇక్కడ అలసిపోయాము, ఇంకా మేము పోరాడలేమని. రెండోది మీకు ఇంకోటి చెప్తున్నాను, అంటే నేను బాధితుల పట్లనే ఉన్నాను. ఈరోజు ప్రత్యూష అని మాకు ఒక తెలంగాణలో ఒక మంచి అమ్మాయి ఎదుగుతున్న ఒక హీరోయిన్ అమ్మాయి ఉండే, ప్రత్యూష ఒక అందమైన అమ్మాయి, మంచి ఒక టాలెంటెడ్ అమ్మాయి. దారుణంగా అందరికి అన్ని వ్యవస్థలు తెలుసు, అన్ని తెలుసు. ఈ రోజు నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కన్నతల్లిని పెట్టుకున్న అసెంబ్లీలో నేను తిరుగుతున్నా న్యాయం కావాలని. నేను ఏం న్యాయం కావాలన్నాను? ఏమనలేదు. నేను వెళ్ళి ప్రభుత్వానికి లెటర్ ఇచ్చాను, ఒకటే ఇచ్చాను. ఇప్పటికి కూడా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడికి ఒక ఉద్యోగం ఇవ్వండి, ఒక 500 గజాల ప్లాట్ ఇవ్వండి. రెండే అడిగాను. నేను శాసనసభ్యుడు, నేను అసెంబ్లీ తిరుగుతున్నాను తల్లి సరోజిని గారిని పట్టుకొని. సార్ మీరు చెప్పేది ఒక పర్సన్కి జరిగే న్యాయం గురించి మాట్లాడుతున్నారు. చట్టాలు మార్చడం అనేది అది అన్ని సంస్థలు ఆలోచించాలా, చట్టసభలలో తీర్మానం చేయాలా, మీరే చేయాలి సార్. ఏదైతే మనం
No, వినండి. You are the representative of us. రైట్ రాకేష్ రెడ్డి గారు అదే చెప్తున్నాను. దాని చర్చలు జరగాలి. జరిగిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చినాయి సార్ అది జరిగేలోపు కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి సార్ ఇక్కడ. వైపున కానీ అది ఆ వైపు కొన్నిసార్లు తప్పదండి. ప్రపంచంలో చాలా జరుగుతాయి. ఒక్కొక్క దేశానికి చట్టాలు ఉంటాయి. ప్రపంచంలో సుమారు 800 కోట్ల జనాభాలో 234 సాక్షాత్తు సుప్రీం కోర్టు విన్నవించుకున్నా కూడా కరుణించట్లేదు కదా సార్. మనకు ఆవేశం వచ్చింది కదా, ఆవేదన వచ్చింది కాదు. ఒక పద్ధతి గల దాట్లలో మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళము అందరం కలిసి ఒక మెరుగైన సమాజం, మెరుగైన ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు మీరు చెప్పిన దాంట్లో ఒక ఆవేదన ఉంది. మీరు చెప్పిన అర్థం చేసుకుంటున్నాను. దాంట్లో ఎవరైనా వచ్చి చెప్తలేరు. ఒక అన్యాయంగా కేసులు కావటము, ఉన్న వాళ్ళకి ఒక చట్టము, లేని వాళ్ళకి ఒక చట్టం వస్తున్నాయి. ఎన్నో చట్టం. మన ఒక యూట్యూబర్ చనిపోయింది, ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. వైష్ణవి ఇప్పుడు ఈ రోజు రౌండ్ టేబుల్ అట్లా కాదు మధు. ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవన్నీ జరిగే చర్చలల్లా ఇక్కడ ఏం జరిగిందని ఒకటే చెప్తాను. వెరీ సింపుల్. అది కుటుంబంలో జరిగిన కలతలు. కుటుంబంలో రాకేష్ రెడ్డి గారు నిజంగానే కుటుంబంలో బంధువులు అయితే 50,000 తీసుకోవాలి, 50,000 తీసుకున్నది హనీ ట్రాప్ అని ఎట్లా కేసు పెడతానండి? మళ్ళీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పెట్టారా వాళ్ళు పెట్టారా, 2 రకాలుగా 2 ఎఫ్ఐఆర్ పెట్టారు. దాని మీద దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. న్యాయస్థానాల కేసు ఉంది. పాయింట్ 1. కానీ మనకున్న ఓవరాల్ గా సినారియో చూస్తే మధు, ఒక సామాన్యుని పైన ఈ విధంగానే కేసు అయితే దర్యాప్తు సంస్థలు ఈ విధంగానే దర్యాప్తు చేస్తాయా, తీసుకుపోయి అరెస్ట్ చేస్తాయా? ఒక సామాన్యుని పైన కేసు అయితే ఎప్పుడే కానీ ఒకటి ఆలోచించాలంటే అసలు సామాన్యుడు అసలు ఇంత చర్చ ఉండేదే కాదు. చర్చ ఉండదు కాదు. సామాన్యుని పైన కేసు అయితే ఈ విధంగానే అట్లా కాదు మధు. ఇప్పుడు మీరు అన్న సబ్జెక్ట్ చూడు, రోజు వందలాదిగా జరుగుతున్నాయి ఇట్లాంటి. ఏదైతే కొద్ది సమాజంలో ఉన్నతమైన స్థానాలు ఉంటారో, కొద్ది సెన్సిటివ్ స్థానాలు ఉంటారో, ఇట్లాంటి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఇది ఈ రోజు బండి సంజయ్ కుమారుడు కాబట్టి ఇంత కొద్దిగా మనం అందరం కలిసి ఇప్పుడు డిబేట్లో పాల్గొనాల్సి వచ్చింది. ఇంకొక సంజయ్ అయిన వరకు మనం మాట్లాడకపోతున్నాం ఇక్కడ. నేను అనే ఉద్దేశం ఏంటంటే ఒకటి అక్కడ జరిగిన దాన్ని బట్టి చెప్తున్నా మీకు. దీన్ని ఇంతగానో నేను చెప్పింది ప్రత్యూష కేసు, మీరు అయేష కేసు కూడా ఆలోచించాలి. ఇప్పుడు భాషా గారు అన్నట్లు దీంట్లో ఒకటి చెప్పాడు, అన్యాయంగా ఎంతమంది బలవుతున్నారు, ఇదొక పాయింట్ అన్నట్లు. ఈరోజు బండి సంజయ్ గారి కొడుకు కాబట్టి ఇంత చర్చ జరుగుతున్నది. ఎవరైనా అమాయకులు, పేదవాళ్ళు, మధ్య తరగతులు ఇంకెంతమంది బలవుతున్నారు ఫోక్సో కేసులో ఆయన ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చాడు. అదొక ఆలోచించదగ్గ విషయం. అది భవిష్యత్తులో మనం ఏదైనా న్యాయ వ్యవస్థలు కావచ్చు, దాని గురించి కావచ్చు, ఇంటెలెక్చువల్స్ మీటింగ్ కావచ్చు, అదొక సబ్జెక్టు. కానీ ఈ రోజు నేను అన్నది ఏంటంటే ఓవరాల్గా వాళ్ళిద్దరు 2 కుటుంబాలు ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్నాయి. ఒకటే కమ్యూనిటీ, కలిసి తిన్నారు, కలిసి పండుగలు చేసుకున్నారు, కలిసి వ్యాపారాలు చేసుకున్నారు, కలిసి తీర్థయాత్రలకు వెళ్ళారు. తీర్థయాత్రలకు ఎవరు లేరండి. ఆ అమ్మాయి, అబ్బాయి, తల్లి, తండ్రి ఉన్నారు. అరుణాచలం వెళ్ళారు. నేను ఇవన్నీ రికార్డ్స్, ఇలాంటి వాళ్ళు ఇచ్చిన రికార్డ్స్, ఇలాంటి వాళ్ళు వీడియోలో చెప్పిన వాళ్ళు, ఇంకా మాకున్న అఫీషియల్ రిపోర్ట్స్ మాకుంటాయి కాబట్టి మాకున్నాయి. నేను జరుగుతున్నది ఏంది, ఇప్పుడు ఒక వీడియో పెట్టారు, అమ్మాయి ఇద్దరు కలిసి తిరుగుతున్నారు కార్లలో. తప్పలేదు, వాళ్ళు తిరిగారు. ఫ్రెండ్స్గా ఎంతమంది తిరిగారు? కొంతమంది 10th నుంచి ఉంటారు, కొందరు ఇంటర్లో ఉంటారు. ఏదో చిన్న వాళ్ళకి పొరపచ్చాలు వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు కూడా కాలేదు, అది 4-5 నెలల నుంచి జరుగుతుంది. వాళ్ళు 3 నెలల కింద నుంచి పోవటము రావటము జరుగుతుంది. కాబట్టి ఒకందుకు అది నేను అనుకునేది ఏంటంటే అన్ని రకాలుగా అది తెలంగాణ సమస్య మాత్రం కాదు. రాకేష్ రెడ్డి గారు, రవీంద్రనాథ్ హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. ఎమ్మెల్యే గారు నమస్కారం. నమస్తే, చెప్పండి సార్. అది ఇంటి అల్లుడికి ఇవ్వాల్సిన సకల మర్యాదలు కూడా ఇవ్వడం జరిగిందండి అక్కడ వాళ్ళు. ఒక ఇంటల్లుడికి ఏ రకంగా మర్యాద ఇస్తామో, కాబోయే ఇంటల్లుడు అనుకున్న వాడికి ఏ రకంగా మర్యాద ఇస్తారో అవన్నీ ఇక్కడ ఆ లాంఛనాలన్నీ పూర్తయిపోయాయి. కానీ ఈ వ్యవహారం బెడిసి కొట్టిన తర్వాత ఈ రకమైన వివాదం అన్నది రావడం జరిగింది రెడ్డి గారు. సో నేనేమన్నది భాషా గారు చెప్పినట్టుగా, ఒక్క నిమిషం సార్ ఎమ్మెల్యే గారు, చెప్పండి. పోక్సో చట్టం మీద ఒక ఉద్యమం అయితే రావాల్సిన అవసరం అయితే ఇదే రైట్ టైం. దిస్ ఈజ్ ద రైట్ టైం అండి. ఎక్కడో ఒక మొదలనేది జరగాలి. 16 ఏళ్ళు ఏదైతే ఉందో ఇది కాదు, ఇది 13 ఏళ్ళకి రావాలి. ఇది మీరు శాసనసభ్యులుగా మీరు అసెంబ్లీలో చేయకపోయినా ఇప్పుడు 18 ఏళ్ళు. ఇది మేమంటే ఎమ్మెల్యే కాదు సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీరు ఒక నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్. మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఒక బిల్లును ప్రవేశపెట్టి, ఎందుకంటే మీరు అధికార పార్టీలో ఉన్నారు, దేశంలో కూడా మంచి ఫుల్ మెజార్టీలు ఉన్నారు కాబట్టి మా అడ్వకేట్ల తరపున కూడా విన్నవించుకుంటుంది ఏంటంటే పోక్సో చట్టం మీద ఎక్కడో దగ్గర మొదలవ్వాలి. దీని మీద అసెంబ్లీలో ఒక తీర్మానం చేయండి. ఈ తీర్మానాన్ని అంటే మీరు వీలైతే సెంటర్లో కూడా మాట్లాడి ఒక తీర్మానం చేసి ఈ పోక్సో చట్టం మీద చేస్తే, ఎందుకంటే కోర్టులో ఏదైనా సరే చట్టాలు ఏవైతున్నా వాటి ఇంప్లిమెంటేషన్ చేయడం కోర్టుల పని, కొత్తగా వాళ్ళు ఏం చేయలేరు. మీరు కానీ ఆ పార్లమెంట్లో ఈ ఉభయ సభల్లో కానీ దీన్ని బిల్లు ప్రవేశపెట్టి దాన్ని 13 ఏళ్ళకో 14కో తీసుకొస్తే కొన్ని లక్షలాది మంది ముఖ్యంగా యువకులకి మాత్రం మేలు చేసేవారు అవుతారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి మా అడ్వకేట్స్ తరపున మేము చేస్తున్న విన్నపం అండి ఇది. ఎందుకంటే పోక్సో చట్టం మీద అనేక వేల మంది, లక్షలాది మంది, ప్రధాన ఉద్దేశం ఏంటి, రాజస్థాను, బీహార్ లాంటి పూర్తిగా వెనుకబడినటువంటి రాష్ట్రాలు
రాష్ట్రాల్లో దీని మీద ఆవశ్యకత ఉంది కాబట్టి తీసుకొచ్చారు. కానీ తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో అడ్వాన్స్గా ఉన్నాం మనం. ఇక్కడ కూడా యూనివర్సల్ ట్రూత్ అంటే సూర్యుడు తూర్పును ఉదయించినట్టుగా అందరికీ వర్తించే విధంగా ఈ పోక్సో చట్టం మీద మాత్రం ఒక తీర్మానం జరగాలి. పార్లమెంట్లో కూడా ఉభయ సభల్లో కూడా ఒక చర్చ జరిపించండి. మేము కూడా ఒక మెమరాండం ఇస్తాం మీకు, మా వైపు నుంచి కూడా డెఫినెట్గా మీరు అసెంబ్లీలో కూడా మీరు ఇక్కడ అవకాశం ఉంటే మీరు ఒక తీర్మానం, ఒక రిప్రజెంటేషన్ పంపిస్తే బాగుంటుంది రెడ్డి గారు. సార్ దీనికి తోడు ఒక చిన్న కోరిక సార్, ఏమనుకోవద్దు మధ్యలో ఆపుతున్నానని సార్. నేను ఢిల్లీలో పోయి జంతర్ మంతర్లో 2000 మంది కార్యకర్తలతోటి ధర్నా చేశాను సార్. మెన్స్ కమిషన్ రావాలి సార్. చాలామంది పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఇలా లాయర్ని ఆఫర్ చేసుకునే ఇది ఉండదు సార్. మెన్స్ కమిషన్ డిమాండ్ చేసిన తర్వాత మిట్టల్ గారు రాజ్యసభలో బిల్లు కూడా పెట్టారు సార్. ఏమైంది సార్ ఆ బిల్లు? ఇవాళ దాకా మెన్స్ కమిషన్ గురించి ఊసేలేదు. సో మీరు ఇవాళ మాకు అదృష్టం బాగుండి మీతో మాట్లాడే అవకాశం దొరికింది కాబట్టి మీ తరపున పార్టీకి విన్నవించమని చెప్పి కోరుతున్నాం అంతే. నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ మీరు భారతదేశ భౌగోళిక స్వరూపం తెలుసుకోవాలి. భాష 6000 కులాలు, 3000 జాతులు, రకరకాల ప్రాంతాలు, రకరకాల మతాలు, రకరకాల నమ్మకాలు. ఇప్పుడు మీరు చెప్పింది కొన్ని ఊర్లలో మేము వెళ్తే, ఆదిలాబాదు అటు సైడు, నిజామాబాద్, కొన్ని మారుమూల ప్రాంతాలు, కరీంనగర్, మమ్మల్ని ఊళ్ళో కూడా రానియారు. దయచేసి ఇష్టపూర్వకంగా చేసుకుంటారు. కొన్ని 15 ఏళ్ళు, 16 ఏళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ చట్టం ఏం చెప్తున్నది, మీరు అన్నట్టు 17 సంవత్సరాల 364 రోజులైనది పోక్సో కేసే. 17 సంవత్సరాల 364 రోజులు మీరే చెప్పారు. ఇప్పుడు ఒక డేట్ అయినా కానీ ఒక డేట్ ముందు జరిగినది పోక్సో కేసే. కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్న ఆర్థికంగా ఈ దేశంలో మీరు ఒక భౌగోళిక ప్రాంతం కూడా చూడాలి. మనం చదువుకున్నాము, ఈరోజు మెట్రో సిటీలలో ఉంటున్నాము, హైదరాబాద్ ఉంటున్నాము, ఇది రైజింగ్ స్టేట్లో ఉంటున్నాము. మనకన్నా 100 సంవత్సరాలు వెనుకబడిన ఛత్తీస్గఢ్ ఉంది, 100 సంవత్సరాలు కూడా ఒరిస్సాలు. మన దగ్గర మీరు చూడండి, ఇప్పుడు మా దగ్గర ఇటుక బట్టీలల్లా పిల్లలు ఉంటారు. ఇటుక బట్టీలలో మొన్న కేసు అయింది. 14 సంవత్సరాలకు అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, గర్భం వచ్చింది. హాస్పిటల్కి వస్తే చూయించుకుంటలేరు. ఆ భయము ఎవడో చెప్పాడు, చిన్నపిల్లలకి పెళ్లి అయిపోయింది, గర్భం వచ్చేసింది. ఇది ఎట్లా పరిష్కరిస్తాం భాష? నేను డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ తెలిసి ఇప్పుడు వాళ్ళ నమ్మకాలని మనం ఒకటేసారి తుంచేయలేము, వాళ్ళని చైతన్యపరచాలి. ఇటుక బట్టీల కాడ ఉండే వాళ్ళకు మనం ఇప్పుడు ఇట్లాంటి ఆధునిక పద్ధతులు, ఆధునిక చట్టాలు చెప్తే అర్థం కావు. ఫస్ట్ దేశాన్ని ఒక సంపన్నమైన దేశంగా తీసుకెళ్ళాలి, వికసిత భారత్లో. అందరినీ చైతన్యం చేసినప్పుడు మీరు అనుకున్న ఆలోచనలు మనం చేయాలా. మీరు చెప్పినట్లు అది కొన్ని రకాలుగా సమస్యలకు ఒక సమస్యను తుద్దముట్టించడానికి ఇంకో సమస్య సృష్టించుకోవద్దు దేశం. ఈ దేశం మీరు ఎప్పటికీ గమనించండి. ఇప్పుడు రవీందర్ గారు, మీరు కూడా హైకోర్టు అడ్వకేట్గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చాలా రకాల సమస్యలు, రాష్ట్రానికి నమ్మకాలు వేరే ఉన్నాయి. మణిపూర్లో ఒక రకమైన నమ్మకం ఉంది, నాగాలాండ్ ఒక నమ్మకం. ఈ దేశాన్ని మనం యునైటెడ్గా ఉంచాలంటే కొన్ని గౌరవించాల్సిందే. గిరిజన తెగలు కావచ్చు. ఇప్పుడు మధు మన దగ్గర ఇచ్చోడ లాంటి చోట కొన్ని నమ్మకాలు ఉన్నాయి, కొన్ని చోట్ల రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక మతానికి కాబట్టి ఇక్కడ ఉన్నదంటే ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు ఒక భాష చెప్పిన దాంట్లో ఒక బాధాకరమైన ఒక ఆవేదన ఏంటంటే కొన్ని అక్రమ కేసులు. ఇప్పుడు ఈరోజు నిన్నగాక మొన్న ఏదో ఒక మహిళ భరణం అడిగితే నెలకు 6 లక్షలు కావాలంటే సుప్రీంకోర్టు జడ్జి అన్నాడు 6 లక్షలు ఎక్కడికి వెళ్ళి తేవాలని భర్త అని. అంటే ఇట్లాంటి కేసులు వస్తున్నాయి, కొత్త వస్తున్నాయి, రకరకాల కేసులు వస్తున్నాయి. అంటే ఒకరి నమ్మకాలను ఒకరు చేయడం, ఇట్లాంటివి. భారతదేశం 150 కోట్ల దేశము. మనమే కొద్దిగా ఏం చేయాలంటే ఇట్లాంటి సమస్యలను ఎక్కువ హైలైట్ చేయకుండా పరిష్కారం అయ్యేటట్లు శాంతియుతంగా ఏదైతే లోకాయుక్తలు లాంటి సమస్యలు సుప్రీంకోర్టు పెట్టింది. కాబట్టి మీరు చెప్పిన దాంట్లో ఒక న్యాయం ఉంది, అది వీలైనంత మట్టుకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. అమాయకులు బలి కాకుండా చివరిగా బండి భగీరథ విషయంలో ఏం చెప్పాలి? అట్లా కాదు మధు, దీన్ని మళ్ళీ సాగు పెట్టుకుని కొంతమంది క్రిమినల్స్ నా కొడుకులు ఉంటారు. ఈ క్రిమినల్స్ కొడుకు అమాయకుల మీద అత్యాచారాలు చేస్తారు. మళ్ళీ అది కూడా జరగకుండా చూసుకోవాలి. ఆ బిడ్డలు కూడా మన బిడ్డలే. ఇప్పుడు కొంతమంది పేదలు హాస్టల్లో కావచ్చు, రకం మేము యాజ్ ఎ శాసనసభ్యులు చెప్తాను. ఎన్నో అంటే ఈ రోజు నేను డిస్క్లోజ్ చేయలేను. ఒక బయట ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నాం మాకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి గ్రామీణ ప్రాంతాలలో మాకు తెలుసు. అత్యాచారం వేరు, శృంగారం వేరు సార్. శృంగారాన్ని అత్యాచారం చేశారు సార్ చట్టంలో ఇవాళ. ఇప్పుడు శృంగారం చేసిన తర్వాత ఒక రోజు గొడవ పడ్డారు, అదే చేస్తున్నారు సార్. ఇప్పుడు అదే జరుగుతుంది కదా సార్. అదృష్టం బాగుండి భార్యలు భర్తల మీద కేసులు పెట్టట్లేదు, అదొకటే మిగిలింది. అంటే నేనేమంటున్నా అంటే అమాయకులు ఒకవేళ అమ్మాయి కూడా ఇప్పుడు ఈ కేసులో కూడా భగీరథ కేసులో కూడా ఒకవేళ అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగితే మేము అండగుంటాము. ఆ అమ్మాయి ఎవరో కాదు, మా బిడ్డ లాంటిది. ఓకే, అది జరిగింది ఇద్దరు మనస్పార్థాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, లేకపోతే ఏదైనా. ఇప్పుడు ఎందుకు దర్యాప్తు సంస్థలు కోర్టులో ఉన్నప్పుడు నేను ఏది కొన్ని సబ్జుడిస్ కింద వస్తాయి. ఒకవేళ అమ్మాయికి నిజంగానే అన్యాయం జరిగింది అది చెప్పిన దాంట్లో దర్యాప్తు సంస్థలు తేల్చి కోర్టులు తెలిసినట్టు మేము అమ్మాయి తరఫున నిలబడతాం. ఎందుకంటే ఆడబిడ్డనే, అది ఎవరి బిడ్డ అయినా ఆడబిడ్డనే.
కాబట్టి అక్కడ ఉన్న నాకున్న అవగాహన ప్రకారం ఏమనిపిస్తుందంటే సంతోషంగా తీర్థయాత్రల కాడికి, మగబిడ్డ బిడ్డ కుటుంబ కాదు సార్, వాడు ఫంక్షన్ల చచ్చిపోయినా కాడికి పర్లేదు సార్. మగబిడ్డ No, no, ఎవరైనా సరే. మగబిడ్డ ఎక్కడ చచ్చినా పర్లేదు సార్. మొగాళ్ళలో కూడా అన్యాయమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే నేను సార్. అనేది సబ్జెక్ట్ ఒక మన సబ్జెక్ట్ సొసైటీ కనెక్ట్ చేయలేం. బై డిఫాల్ట్ అలా తీసుకోవడం వల్ల మగాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. ఒక సబ్జెక్ట్ కనెక్ట్ చేయలేం. మీ ఆవేదనల అర్థం ఉంది. అన్యాయంగా ఎవరు ఇబ్బంది పడకూడదు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. కానీ ఇప్పుడు స్పెషల్ గా ఈ కేసు గురించే మాట్లాడుతున్నారు కాబట్టి ఈ కేసులకి ఇట్లా భగీరథ అనే అమ్మాయి పట్ల ఏదైతే ఆమె ఆరోపించిందో, ఎఫ్ఐఆర్ లాగిన్ చేసిందో, 2-3 సంవత్సరాల తర్వాత ఏమేమి జరిగినాయి, వాళ్ళు ఎక్కడెక్కడ అంతా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా చాలా వెళ్తాయి దీంట్లో బయట. కానీ రాకేష్ రెడ్డి, overall conclude ఏంటంటే చేయండి. ఒకవేళ నిజంగా కూడా చెప్పండి మాకు. కంక్లూడ్ చేయండి, టైం అవుతుంది. చివరికి ఏం చెప్పాలనుకుంటారు? బండి ఒకవేళ భగీరథ నిజంగా ఈ దర్యాప్తులలో ఇట్లా తేలి ఏదైనా ఆ అబ్బాయి వల్ల అమ్మాయికి అన్యాయం జరుగుతుందంటే ఆ అమ్మాయికి మాత్రం న్యాయం జరగాల్సిందే. ఆ న్యాయం జరగడానికి మేము ముందుంటాం. రైట్. శేఖర్ భాష గారు, చివరికి ఏం చెప్పాలనుకుంటారు? 1 minute క్లోజ్ చేయండి. న్యాయం అంటే ఆ అబ్బాయికి ఇప్పుడు ఆ కన్సెన్షువల్ రిలేషన్లోకి వెళ్ళినందుకు 20 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారా? ఒక మనిషి నిజంగా చంపేసినా కూడా 14 సంవత్సరాలు 7 సంవత్సరాలు పడుతుంది. దానికన్నా దారుణం ఇది. ఇప్పుడు ఈ పాటికి అంతే కదా. ఆ, అంటే చిన్నపిల్లల్ని రేపు చేయడం ఆయన అనేది చెప్పారు మన దారుణమే దేశంలో కదా. 6,000 కులాలు 3,000 మతాలు ఇన్ని ఉన్నాయి కదా. మరి ఈవిడికి లండనే కావాల్సి వచ్చింది కదా. లండన్లో చట్టాలు ఎలా ఉన్నాయి, మనం అప్గ్రేడ్ అవ్వాలి కదా. మరి అక్కడ ఎందుకు ఆధారంగా తీసుకోవట్లేదు? రైట్. చివరిగా చట్టాలు రవీంద్రనాథ్ అక్కడికి కావాలి. ఏం చెప్పాలనుకుంటారు? 1 minute క్లోజ్. సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ ఇంటి అల్లుడు కాబోయే అల్లుడు అనుకున్నారు, లాంఛనాలు జరిగాయి, వ్యవహారం బెడ్స్ కొట్టింది. బెడ్స్ కొట్టాక ఈ చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకొని ఆ అమ్మాయి అయితే ఆరోపణలు చేయడం జరిగింది. దర్యాప్తు సంస్థలు దీని మీద పూర్తిగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా చేస్తాయని ఆశిద్దాం. కోర్టులు ఉన్నాయి, న్యాయం జరుగుతుంది. బట్ భాషా గారితో ఏకీభవిస్తున్నాను, ఖచ్చితంగా మెన్స్ కమిషన్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. మధు గారు. రైట్. థ్యాంక్ యూ అండి. సో చూసాం కదండి, ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు అండి. ఇది అండి ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగు సత్తా. థ్యాంక్ యూ.